ప్రాక్టీస్ చేస్తున్నారా? అర్థమవుతున్నాయా కాన్సెప్ట్స్? సో ఏమన్నా డౌట్స్ ఉన్నా అట్రిబ్యూట్స్ లేకపోతే ఏమైనా ఎలిమెంట్స్ డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ లెట్ మీ నో సో దట్ నేను ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్. ఓకే. సో మీకు అర్థమైనాయా ఈ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే ఎలా వర్క్ అవుతాయి, ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఆల్సో లిస్ట్ హెచ్టిఎంఎల్ లిస్ట్ గురించి చదివాం లాస్ట్ క్లాస్లో. లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి, అవన్నీ అర్థమవుతున్నాయా? ఎస్, యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్స్? సో I have a doubt అన్న. ఓకే, గో హెడ్. సో మీరు ఆర్డర్ లిస్ట్ లో డిఎల్ అనేది మనం కంటైనర్ గా యూస్ చేసుకుంటామని చెప్పారు కదా. డిఎల్, యా కరెక్ట్. సో అంటే డివ్ కి డిఎల్ కి అంటే డివ్ కూడా కంటైనర్ లానే యాడ్ చేస్తుంది కదా. సో రెండిటికి కరెక్ట్. డిఫరెన్స్ ఏంటి? ఓకే, నైస్, గుడ్ క్వశ్చన్. ఓకే. సో డివ్ కి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో సో లెట్ మీ క్రియేట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో కనిపిస్తుంటే చెప్పండి, లేదంటే రీషేర్ చేస్తాను మళ్ళీ. ఓకే. సో కనిపిస్తుంది. ఓకే, మీరు డివ్ చెప్పారు కదా, డివ్ చెప్పారు కదా. ఓకే, లెట్స్ టేక్ ఇట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డివ్. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ నార్మల్ డివ్. నెక్స్ట్ ఓఎల్, ఓఎల్ ఒక కంటైనర్. నెక్స్ట్ యుఎల్ ఒక కంటైనర్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో దిస్ ఆల్ ద థింగ్. అండ్ డిఎల్, డిఎల్ కూడా ఒక కంటైనర్. ఓకే. సో థింక్ లైక్ ఐ హావ్ బిల్ట్ 4 కంటైనర్స్. ఓకే, 4 కంటైనర్స్ బిల్డ్ చేశాను. కంటైనర్ అంటే నథింగ్ బట్ ఒక, జస్ట్ థింక్ లైక్ రియల్ టైమ్ లో ఒక బకెట్, ఒక బకెట్ అనుకోండి. బకెట్ లోనే సమ్ బకెట్ ఆర్ ర్యాక్ ఏదో దాంట్లో సమ్ డేటాని మనం అరేంజ్ చేస్తున్నాం, సమ్ ర్యాక్స్ లో కానీ లేదా ఒక బకెట్ లో డేటాని అరేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఐ ఐ వాంట్ టు ఐ వాంట్ టు నేను ఒక ఈ డివ్ లో నేను ఒక, సో దిస్ ఈస్ మై నేమ్ అని చూపించాలనుకుంటున్నాను. దిస్ ఈస్ సతీష్. ఓకే. సో ఈ టెక్స్ట్ ని నేను div లో చూపిస్తున్నాను. సేమ్ when I try to replicate this one, ఓఎల్ కంటైనర్ చూపిస్తున్నాను, అండ్ ఆల్సో యూఎల్ కంటైనర్ చూపిస్తున్నాను, అండ్ ఆల్సో డిఎల్ కంటైనర్ చూపిస్తున్నాను. నౌ ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇప్పుడు మీరు దీని ప్రజెంటేషన్ చూస్తే, when you open this one, you see this presentation. This is Satish. This is Sati. Okay. This is Satish. So everything. So first one div ది, సెకండ్ ప్రజెంటేషన్ వచ్చేసి ఓఎల్ ది, తర్వాత ప్రజెంటేషన్ వచ్చేసి యుఎల్ ది, తర్వాత ప్రజెంటేషన్ వచ్చేసి సారీ డిఎల్ ది. బట్ మనం కరెక్ట్ గా చూస్తే ఇవన్నీ కూడా సింటాక్సెస్, ఇవన్నీ కూడా కంటైనర్స్. డివ్ అనే కంటైనర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ పారాగ్రాఫ్, యూ కెన్ ఇంక్లూడ్ పారాగ్రాఫ్ డైరెక్ట్లీ. ఓకే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేయొచ్చు డివ్. ఈ డివ్ కెన్ హోల్డ్ పారాగ్రాఫ్. ఓకే, డివ్ కెన్ హోల్డ్ పారాగ్రాఫ్. హెచ్1. ఓకే, హెచ్1. when it comes to h1, heading, heading, sorry, heading. Okay, when it comes to heading, this is again heading. Okay, now see, ఈ div అనేది మీకు ఒక నార్మల్ టెక్స్ట్ ని హోల్డ్ చేస్తుంది, అండ్ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని హోల్డ్ చేస్తుంది, అండ్ ఆల్సో హెడ్డింగ్ ఎలిమెంట్ ని హోల్డ్ చేస్తుంది. వేరాస్ ఇప్పుడు మీరు ఓఎల్ చూద్దాం ఫస్ట్. ఓఎల్ కంటైనర్. ఈ కంటైనర్ లో యాక్చువల్లీ ఆర్డర్, ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ ఇస్ ఏ కంటైనర్. బట్ ఇందులో మనము ఇది సింటాక్టికల్లీ ఇప్పుడు మీరు రాసింది రాంగ్. ఓకే, సింటాక్టికల్లీ వెన్ యూ, ఇప్పుడు మీరు రాసింది ఇక్కడ యుఎల్ కి రాసింది, అండ్ ఓఎల్ కి రాసింది, అండ్ డిఎల్ కి రాసింది సింటాక్టికలీ రాంగ్. వై రాంగ్ అంటే, మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఈ విధంగా మనం ఒక దిస్ ఈస్ సతీష్ అని చూపించాలంటే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ డివ్ యూస్ చేయొచ్చు హెచ్టిఎంఎల్ స్టాండర్డ్ ప్రకారం. బట్ పర్టికులర్లీ ఓఎల్ యొక్క యూసేజ్ కానీ, యుఎల్ యొక్క యూసేజ్ కానీ, డిఎల్ యొక్క యూసేజ్ కానీ ఏంటంటే, యూ వాంట్ టు గ్రూప్ ద రిలేటెడ్ ఐటమ్స్. రిలేటెడ్ ఐటమ్స్ అన్నింటిని గ్రూప్ చేయడానికి మనం ఈ కాన్సెప్ట్స్ యూస్ చేస్తాం. ఈ కాన్సెప్ట్స్ యూస్ చేసినప్పుడు రిలేటెడ్ ఐటమ్స్ గ్రూప్ చేయాలంటే వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్ లిస్ట్. హెచ్టిఎంఎల్ లిస్ట్ అనేది గ్రూపింగ్. హెచ్టిఎంఎల్ లిస్ట్ అనేది ఏం చేస్తుందంటే, వీ కెన్ యూస్ హెచ్టిఎంఎల్ లిస్ట్ టు గ్రూప్ ద రిలేటెడ్ ఐటమ్స్ టుగెదర్. దట్ విల్ షో యాజ్ ఏ ఒక లిస్ట్ ఐటమ్స్, ఒక స్టాక్ లో లేకపోతే ఒక ర్యాక్ లో ఐటమ్స్ అనేది ఒక సీక్వెన్షియల్ ఫామ్ లో అరేంజ్ చేసే ఎబిలిటీస్ అన్ని మనకి ఈ ఆర్డర్ లిస్ట్ కానీ, అన్ఆర్డర్ లిస్ట్ కానీ, డేటా డిస్క్రిప్షన్ లిస్ట్ కానీ మనకి
ప్రొవైడ్ చేస్తాయి. బట్ వేరాస్ ఈ డివ్ అనేది మనకి అటువంటి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయదు. ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మన పారాగ్రాఫ్ ని బిల్డ్ చేయొచ్చు, తర్వాత హెడ్డింగ్ ని బిల్డ్ చేయొచ్చు. నౌ సి, ఇఫ్ ఐ ట్రై టు ఇన్వాల్వ్ దిస్ వన్, ఈ రెండు నేను కాపీ చేసుకుంటాను. ఈ రెండు కాపీ చేసుకొని యాజ్ పర్ మన సింటాక్స్ చేంజ్ చేద్దాం. సింటాక్స్ ఎలా ఉంటుంది? ఓఎల్ కి డెఫినెట్లీ ఓఎల్ కంటైనర్ ఉండాలి. దాని లోపల లిస్ట్ ఐటమ్స్ బిల్డ్ చేయాలంటే యూ వాంట్ టు బిల్డ్ లిస్ట్ ఐటమ్స్. ఓకే, ఇందులోకి నేను పారాగ్రాఫ్ H1 పెడతాను. ఓకే, నౌ సి, if I want to if I want to prepare something like this, now see, uh, ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేశాను. సేమ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ లిస్ట్ ఐటమ్. ఈ లిస్ట్ ఐటమ్ వచ్చి నార్మల్ లిస్ట్ ఐటమ్. This is okay, and one more list item with another tag like paragraph tag. Okay, now if you observe ఈ రెండు, దీన్ని అండ్ దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈస్ హెడ్డింగ్ లో ఇక్కడ ఉన్న ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ ఉన్న ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ మీరు చూసారంటే దీనికి ఒక నెంబరింగ్ అనేది యాడ్ చేస్తున్నాము, అండ్ ఇట్ ఈస్ సంథింగ్ సీక్వెన్షియల్లీ 1 2 3 అండ్ నెంబరింగ్ ఆటోమేటికల్లీ యాడ్ చేసుకుంటుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీరు సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఇక్కడ ఓఎల్ కి ఎలా అయితే ఉంటుందో యూఎల్ కూడా అప్లికబుల్ అవుతుంది. యూఎల్ లో ఏమవుతుందంటే ఆ నెంబరింగ్ కాస్త మనం బుల్లెట్స్ కానీ లేకపోతే డిస్క్ సర్కిల్స్ కానీ యాడ్ చేస్తుంటాం. సో ఓన్లీ డిఫరెన్స్ డివ్ కి అండ్ ఓఎల్ కి అండ్ యూఎల్ కి అండ్ డిఎల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ ప్రజెంటేషన్ వైజ్ అండ్ థింక్ ఆఫ్ లైక్ డివ్ కెన్ హోల్డ్ ఎనీథింగ్. దిస్ ఈస్ సతీష్ paragraph element, heading element. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇదే సేమ్ ఇక్కడ వచ్చి మీకు అపీరెన్స్ జస్ట్ నార్మల్ గా ఉంటుంది. నార్మల్ ఒక హెచ్టిఎంఎల్ బ్రౌజర్ లో వితౌట్ ఎనీ ఇండెంటేషన్, వితౌట్ ఎనీ బుల్లెట్ పాయింట్స్, వితౌట్ ఎనీ నెంబరింగ్ ఒక నార్మల్ ప్రజెంటేషన్ చూస్తారు ఈ డివ్. బట్ వేరాస్ మీరు ఓఎల్ కానీ ఒక యూఎల్ కానీ లేకపోతే ఒక డిఎల్ కానీ ఇన్వాల్వ్ చేశారంటే ఖచ్చితంగా యూ వాంట్ టు ఫాలో ద హెచ్టిఎంఎల్ స్టాండర్డ్ సింటాక్స్ రూల్స్ ఏంటి? డిఎల్ కంటైనర్ యూస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? డిఎల్ కంటైనర్ లో మనకి ఏముంటది? యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిటి. ఫస్ట్ డెఫినేషన్ టర్మ్ ఉండాలి, దాని తర్వాత దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ టర్మ్ ఉండాలి, దాని తర్వాత డిస్క్రిప్షన్ డెఫినేషన్ ఉండాలి. అంతే కదా? ఇప్పుడు మీరు ఈ డిఎల్ కంటైనర్ యూస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సింటాక్స్ మీరు ఫాలో అవ్వాలి. ఈ సింటాక్స్ ఫాలో అవ్వకుండా మీరు కోడ్ చేసినా తప్పేం చూపించదు. ఇట్ డజంట్ మేక్ యూ మీరు రాంగ్ చేస్తున్నారని అయితే కాదు. ఇప్పుడు మీరు ఈ డివ్ ప్లేస్ లో డిఎల్ పెట్టండి, ఇక్కడ డిఎల్ పెట్టండి, ఇలా రాయండి, తీసుకుంటుంది. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది. సింపుల్ గా యూ కెన్ సే దట్ ఇఫ్ యూ రైట్ సంథింగ్ లైక్ దిస్ ఇది వర్కౌట్ అవుతుంది. కానీ ఇది కరెక్టా అంటే హెచ్టిఎంఎల్ స్టాండర్డ్స్ ప్రకారం కరెక్ట్ కాదు. మనకి డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ అచీవ్ చేయడానికి డిఫరెంట్ ఎలిమెంట్స్ ని వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వాటిని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నార్మల్ ప్రెజెంటేషన్ అచీవ్ చేయాలంటే మీరు సింపుల్ గా ఒక డివ్ యూస్ చేసుకొని డివ్ లోపల మీకు కావాల్సినట్టు పారాగ్రాఫ్, మీకు కావాల్సినట్టు హెడ్డింగ్, మీకు కావాల్సినట్టు స్పాన్ ఎలిమెంట్, ఇంకా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. వేరాస్ మీరు ఓఎల్ కానీ యూఎల్ కానీ డిఎల్ కానీ యూస్ చేయాలంటే ఖచ్చితంగా అదేంటండి, ఆ కంటైనర్స్ ఎప్పుడు యూస్ చేయాలి? మనం ఐటమ్స్ ని గ్రూప్ చేసేటప్పుడు యూస్ చేయాలి. అండ్ ఆల్సో ఐటమ్స్ లో మీరు డిస్ప్లే చేసే ఐటమ్స్ కి ఎలా ఉంటుంది? సమ్ సమ్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ చేంజ్ ఉంటుంది. ప్రజెంటేషన్ చేంజ్ అంటే దాని లోపల ఐటమ్స్ కి నెంబర్స్ ఇవ్వడం కానీ, ఐటమ్స్ కి సమ్ బుల్లెట్ పాయింట్స్ ఇవ్వడం కానీ, అవన్నీ మీరు ఈ ఓఎల్ కంటైనర్ కానీ యూఎల్ కంటైనర్ కానీ అది డిఎల్ కంటైనర్ కానీ యూస్ చేస్తే దాని ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటి? మనం జస్ట్ నార్మల్ గా చూపించాలంటే యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ యూస్ డివ్ కంటైనర్ యూస్ చేయొచ్చు. డివ్ కంటైనర్ యూస్ చేసి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నింటినీ ప్లేస్ చేసుకోవచ్చు. వేరాస్ మీకు సపరేట్ ప్రజెంటేషన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ ఐటమ్స్ అన్నింటినీ కూడా సమ్ బుల్లెట్ పాయింట్స్ తో రిప్రజెంట్ చేయాలి, లేదంటే సమ్ నెంబరింగ్ తో రిప్రజెంట్ చేయాలి, లేకపోతే మీరు ఇక్కడ చూసారా డిఎల్డిటి లో సంథింగ్ డిస్క్రిప్షన్ టర్మ్ అండ్ డెఫినేషన్ అనేదాన్ని మీరు నీట్ గా సమ్ ఇండెంటేషన్ తో మెయింటైన్ చేయాలన్నప్పుడు మాత్రం మీరు సింపుల్ గా ఇలాంటి వాటివి ఇన్వాల్వ్ చేయాలి. ఇలాంటి వాటివి ఇన్వాల్వ్ చేసినప్పుడు దాని ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓన్లీ దానికి తేడా ఏంటంటే జస్ట్ రిమెంబర్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ ప్రజెంటేషన్. మీ రిక్వైర్మెంట్, మీరు అనాలిసిసే, మీరు కంటెంట్ బిల్డ్ చేసేటప్పుడు అదంతా మీ అనాలిసిస్ మీద ఉంటుంది. మీరు ఇప్పుడు లిస్ట్ లాగా చూపించాలనుకుంటే మీరు ఏం యూస్ చేయాలి? డెఫినెట్లీ ఓఎల్ కానీ లేకపోతే అనాడ యూఎల్ కానీ లేకపోతే డిఎల్ కానీ యూస్ చేయాలి. అది కూడా డిఎల్ కూడా ఎప్పుడు యూస్ చేస్తారు? టర్మ్ ని డిస్క్రిప్షన్ డెఫినేషన్ ని ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ టర్మ్ ఇక్కడ రావాలి, సమ్ ఇండెంటేషన్ తో నెక్స్ట్ డిస్క్రిప్షన్ డెఫినేషన్ ఇలా 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 మీకు చూపించాలి. ఇలా చూపించాలన్నప్పుడు మీరు డెఫినెట్లీ మీరు ఏం యూస్ చేయాలి?
ఈ కంటైనర్ యూజ్ చేసి ఈ కంటైనర్ ప్రకారం సింటాక్సెస్ ని బిల్డ్ చేసుకోవాలి. సో అంతే డిఫరెన్సెస్. ఓన్లీ మిమ్మల్ని ఎవరైనా మీరు ఏంటి డిఫరెన్స్ అని అడిగినా కానీ, డిఫరెన్స్ అని అడిగితే మీరు చెప్పాల్సిన ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంటేషన్ హౌ యూ వాంట్. సో if you want to present items as bullet points like the numbered points like some combination of terms and description, then you need to go with OL గానీ UL గానీ DL గానీ వెళ్ళాలి. లేదు మన ప్రెజెంటేషన్ రిక్వైర్మెంట్ అనేది జస్ట్ ఒక నార్మల్ ఫ్లోతో డాక్యుమెంట్ ఫ్లోతో వెళ్ళిపోవాలంటే యూ కెన్ జస్ట్ గో విత్ ద div కంటైనర్. ఓకే, both div or OL or UL or DL serves as a container to hold items అంతే. ఇక్కడ మీరు చూసారా, ఇది ఇక్కడ మీరు దిస్ ఈ సతీష్ నార్మల్ నార్మల్ టెక్స్ట్ పారాగ్రాఫ్ అండ్ H1 ఇది ఏం చేస్తుంది, ఇది హోల్డ్ చేసుకుంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా హోల్డ్ చేస్తుంది. ఏం హోల్డ్ చేస్తుంది, పారాగ్రాఫ్ ని హోల్డ్ చేస్తుంది, హెడ్డింగ్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ సిమిలర్లీ ఓ ఇది ఎలా అయితే వర్క్ అవుతుందో అలానే యూఎల్ వర్క్ అవుతుంది, అలానే డిఎల్ కూడా వర్క్ అవుతుంది. సో ఆల్ ద ప్లేసెస్ లో మీరు ఎలిమెంట్స్ ని హోల్డ్ చేసుకో, ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయడానికే యూజ్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ టర్మ్డ్ యాస్ ఎ కంటైనర్. అన్ని కూడా కంటైనర్స్ లాగా వర్క్ అవుతాయి. కంటైనర్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ కెన్ హోల్డ్ different types of elements or multiple elements. ఓన్లీ డిఫరెన్స్ అంటే ప్రజెంటేషన్ వైజ్ మనకి ఏది కావాలో అప్పుడు మనం ఆ ఎలిమెంట్ ని ఇన్వాల్వ్ చేయాలి. సో దట్స్ వై ఆర్ ట్రైంగ్ టు లెర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బికాస్ టు కంట్రోల్ అవర్ ప్రజెంటేషన్. ఓకే, దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో దిస్ ఈస్ డౌట్ కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Got it, Anna. Thank you. ఓకే, గాట్ ఇట్. యా, ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్ చూసారు కదా. డివ్ కి అన్ఆర్డర్ లిస్ట్ కి రెండు కంటైనర్సే, కానీ ఎలా డిఫరెన్స్ ఉంటుందంటే ఇలా డిఫరెన్స్. సో దట్స్ లైక్ మీరు ఒకసారి ట్రై చేశారంటే మీకు ఆ డౌట్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. మీరు ట్రై చేయండి. ఆ, ఇంకేమన్నా ఫార్మాటింగ్ లో కానీ ఫ్రేజింగ్ లో కానీ అలాంటి చోట్ల ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు పింగ్ చేయండి. అండ్ ఆల్సో కీప్ ప్రాక్టీసింగ్, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం కొద్దిగా ఎలిమెంట్స్ నాలెడ్జ్ రావాలంటే ఆ ఎలిమెంట్స్ నాలెడ్జ్ మీరు ఫ్రంట్ అండ్ డెవలపర్స్, యు ఆర్ స్టార్టింగ్ యువర్ కెరీర్ యాజ్ ఫ్రంట్ అండ్ డెవలపర్స్. ఇట్స్ ఆల్ యూ నీడ్ టు క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నా రిక్వైర్మెంట్ ఇది అని చెప్పినప్పుడు మీరు సజెస్ట్ చేయగలగాలి ఎలిమెంట్స్. సో ఆ లెవెల్ ఆఫ్ గ్రిప్ ఎలిమెంట్స్ మీద ఆ లెవెల్ ఆఫ్ గ్రిప్ ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? సో అండ్ డోంట్ వరీ, హెచ్టిఎంఎల్ అనేది మీరు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ హోల్ పెద్ద ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ 100% లో హెచ్టిఎంఎల్ ఓన్లీ 10%. హెచ్టిఎంఎల్ ఇస్ ఓన్లీ 10%. హెచ్టిఎంఎల్ లో మీరు కరెక్ట్ గా 10% హెచ్టిఎంఎల్ అని నేర్చుకున్నారంటే మిగతా 90% లో 50% ఆఫ్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోతుంది. హెచ్టిఎంఎల్ కి జస్ట్ ఎక్స్టెన్షన్ సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ బాగా నేర్చుకున్నారంటే ఎలిమెంట్స్ బాగా కాన్ఫిడెంట్ గా ఎలిమెంట్స్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే, ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే మీరు నెక్స్ట్ స్టైలింగ్ సిఎస్ఎస్ అనేది విత్ ఇన్ 5 or 6 days, 5 days ఆర్ 1 week లో సిఎస్ఎస్ మీరు కంప్లీట్ చేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత ఇంకా జావా స్క్రిప్ట్, రియాక్ట్ అవన్నీ ఒక సపరేట్ కాంటెక్స్ట్ లో ఉంటాయి. బట్ వేరే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఎప్పుడు కూడా కాంబినేషన్ లో ఉంటుంది. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎలిమెంట్స్ ని ఎలా వాడాలి, ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఏ ఎలిమెంట్స్ ని వాడితే మీకు ప్రెజెంటేషన్ కరెక్ట్ గా వస్తుంది. దట్స్ ఆల్ డిపెండ్స్. మీకు సింపుల్ చెప్పాలంటే ఒక వెబ్సైట్ ని తీసుకొని ఆ వెబ్సైట్ ని అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేశారంటే మీకు డౌట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు అబీబస్ అని చూపిస్తున్నాను, అమెజాన్ చూపిస్తున్నాను. అలానే మీరు ఏదో ఒక వెబ్సైట్ చూస్ చేసుకొని ఓకే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ వాడింటారు అనేది మీరు అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేయడానికి మీకు చెప్తారు కదా, మీకు షార్ట్ కట్ కూడా చెప్తాను. జస్ట్ గో టు అమెజాన్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ కొట్టండి. ఇన్స్పెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఎలిమెంట్స్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఈ కంప్లీట్ ఈ కంప్లీట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ పేజ్ ఉంది. ఈ పేజ్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. మీరు సింపుల్ గా ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది. ఇలా మీకు ఎలిమెంట్స్, కన్సోల్, ఇవన్నీ దీన్ని డెవలపర్ టూల్స్ అంటాం. అని చూడండి, ఇక్కడేమో మీకు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడేమో దానికి సంబంధించిన స్టైల్ షీట్ కనిపిస్తుంటాయి. ఓకే, మీరు ఇక్కడ ఇవన్నీ చెప్తాను నేను. సిఎస్ఎస్ స్టైల్స్ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటి, లేఅవుట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. ఐ మీన్ గోయింగ్ అహెడ్ యూ విల్ బి లెర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఫర్ నౌ ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ చూసారంటే ఇదొక హెచ్టిఎంఎల్ ఇది ఒక పేజ్ కదా, వెబ్ పేజ్ కదా. ఈ వెబ్ పేజ్ లో మీకు ఏమైనా ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి పర్టికులర్లీ ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇది ఒక యాంకర్ ట్యాగ్ చూడండి. ఇది ఒక యాంకర్ ట్యాగ్. దీనికి హెచ్ఆర్ఎఫ్ ఉంది, ఐడి ఉంది. సో అండ్ మీరు అనలైజ్ చేయాలి
మీ వర్క్ ఏంటంటే హెచ్టిఎంఎల్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ప్రతి ఎలిమెంట్ ని ఒక వెబ్సైట్ టార్గెట్ చేసుకోండి. టార్గెట్ చేసి వాళ్ళు ఆ వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేశారు చూడండి, ఎలా బిల్డ్ చేశారు, ఏ ఎలిమెంట్స్ ని ఇన్వాల్వ్ చేశారు. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ మనం ఏవైతే ఎలిమెంట్స్ డిస్కస్ చేస్తున్నామో అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ అనేది వాళ్ళు యూస్ చేయరు. అంతే, అవే ఎలిమెంట్స్ ఉంటాయి. కావాలంటే చూడండి, ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెష్ ఉందా, ఇక్కడ చూసారా? నేనేం చెప్పాను మీకు? ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఒక్క యూఎల్ కంటైనరే కదా, యూఎల్ కంటైనర్ కదా. ఇప్పుడు చూడండి, ఇది ఒక యూఎల్ కంటైనర్. దీని లోపల ఏమో చూడ లిస్ట్ ఐటమ్స్, ఇవన్నీ లిస్ట్ ఐటమ్స్ వాడు బుల్లెట్ పాయింట్స్ చేసాడు. యూఎల్ అంటే ఏంటి? అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఐటమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ని ఎల్ఐ అని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. వీడేం చేశాడు? దీనికి యాక్చువల్ అయితే బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. బుల్లెట్ పాయింట్స్ తీసేసేసి లిస్ట్ స్టైల్స్ టైప్ నన్ పెట్టేసేసి సింపుల్ గా దాన్ని ఇలా వర్టికల్లీ వచ్చేదాన్ని హారిజాంటలీ పెట్టాడు. సో అది మీరు అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ ఎందుకు అలా పెట్టాడో అలా అనాలిసిస్ చేయండి. బికాస్ ఈ ప్లేస్ లో మనం నావిగేషన్ పర్పస్ కి యూస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ, ఈ యువర్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మేబీ యూఎల్ఏ యూస్ చేస్తారు. ఇక్కడ కూడా యూఎల్ఏ చూడండి, ఇక్కడ కూడా యూఎల్ఏ, ఇక్కడ కూడా యూఎల్ఏ, ఇక్కడ చూడండి. సో అంతే, ఆల్మోస్ట్ మీకు మీరు ఇప్పుడు ఎలిమెంట్స్ అన్ని మీరు చూస్తారు కదా, ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. యూఎల్స్, టేబుల్స్, లిస్ట్ ఐటమ్స్, హెచ్1, పారాగ్రాఫ్, స్పాన్, యాంకర్ ట్యాగ్, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అంతా. మీరు కరెక్ట్ గా ఏ ఎలిమెంట్ ని వాడితే, ఏ ఎలిమెంట్ వాడాలి, ఏ ఎలిమెంట్ వాడకూడదు అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్, అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు. జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో అంత కూడా చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రజెంటేషన్ డిపెండ్ చేసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యూస్ చేయాలనేది మీరే డిసైడ్ చేయాలి. దట్స్ యువర్ డ్యూటీ టు డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ యూ నీడ్ టు యూస్ పర్టికులర్లీ. ఎక్కడెక్కడ ఏ ఎలిమెంట్స్ యూస్ చేయాలనేది అది మీ వర్క్. మిమ్మల్ని హైర్ చేసుకుంది, మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది కూడా అందుకే. ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ఇక్కడ చేసిన వాడు, దీన్ని డెవలప్ చేసిన వాడు, వాడు మళ్ళీ డెవలపరే ఆబ్వియస్లీ. ఆడు థింక్ చేసి ఉంటాడు, ఇక్కడ ఏం చేసి అన్ఆర్డర్ లిస్ట్ యూస్ చేసి లిస్ట్ ఐటమ్ ని బుల్లెట్ పాయింట్స్ కి లిస్ట్ ఐటమ్ ఆర్డరింగ్ ఉంటుంది కదా, ఆర్డరింగ్ ని జస్ట్ రిమూవ్ చేసేసి జస్ట్ మనం వర్టికల్ ఉన్నదాన్ని హారిజాంటల్ కన్వర్ట్ చేస్తే మన వర్క్ అయిపోతుంది. అంతే. అలా మీకు థాట్స్ రావాలి. థాట్స్ వచ్చినాయంటే అప్పుడు మీరు పర్ఫెక్ట్ డెవలపర్ ఇస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వర్. రిమెంబర్ దట్. ఓకే. సో నెక్స్ట్, దీని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వర్కింగ్ తో నేను ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఐ హావెంట్ స్టార్టెడ్ గూగుల్ క్లాస్ రూమ్, ఇంకా మీకు టాస్క్ ఇవ్వడం స్టార్ట్ చేయలేదు. సో ఇంకొక 3-4 డేస్ లో, ఇంకొక ఈ మంత్, ఈ వీక్, ఐ మీన్ మేబీ ఈ వీక్ ఎండింగ్ కల్లా హెచ్టిఎంఎల్ కంప్లీట్ బేసిక్ అడ్వాన్స్ మొత్తం పొంగ అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్ కూడా వస్తాయి. ఇంకో 2-3 డేస్ లో అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ బి స్టార్ట్ గివింగ్ ద ఎగ్జాంపుల్స్ లైక్ వెబ్సైట్స్ కానీ విడ్జెట్స్ తయారు చేయమని చెప్తాను. అప్పుడు మీరు ఎలిమెంట్ చూస్ చేసుకోవాలి. అవంతా మీ ఇష్టం ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకురావాలి టాస్క్స్. ఓకేనా? సో దానికి రెడీగా ఉండండి. సో అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఇట్లా వస్తుంటే మాత్రం సో మీరు డిస్కస్ చేసుకోండి, ఆర్ యూ కెన్ కమ్ టు మీ అండ్ యూ కెన్ ఆస్క్ మీ వై దిస్ ఇస్ వర్కింగ్ లైక్, వై దట్ ఈస్ వర్కింగ్ లైక్ దిట్. ఓకే. సో దాని తర్వాత మనం లిస్ట్ కాన్సెప్ట్ తర్వాత వీ వాంట్ టు ఫోకస్ ఆన్ లింక్స్ కాన్సెప్ట్. ఆల్రెడీ మీకు లింక్స్ గురించి చెప్పాను. లింక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి చెప్పండి? లింక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి చెప్పాలి? లింక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? గుర్తులేవా? లింక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? నేను ఆల్రెడీ లింక్స్ గురించి చెప్పాను. Two లింక్స్, types. సారీ, Two types. 2 టైప్స్ ఏంటేంటివి చెప్పండి? Anchor link. ఓకే. Sorry. సమ్వాట్ మేబీ చార్టర్ టైప్ Link. చేస్తే బెటర్. నాకు Okay. మీ వాయిస్ చాలా క్లారిటీ లేదు, కొద్దిగా కొద్దిగా అటు ఇటు ఉంది. ఓకే, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. చెప్పండి. మీకు ఆల్రెడీ లింక్స్ గురించి చెప్పాను, కాన్సెప్ట్ చెప్పాను, మనం హెచ్టిఎంఎల్ లింక్ ఎలిమెంట్ చూసేటప్పుడు చెప్పాను. మర్చిపోతే కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ కరెక్ట్. యూ నీడ్ టు రిమెంబర్ లింక్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. చెప్పండి, లింక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఆర్ ఎల్స్ చార్ట్లు చెప్పండి, చార్ట్లు చెప్పినా పర్లేదు. లింక్స్ ఎన్ని టైప్స్ మీకు తెలిసిన లింక్స్ ఎన్ని టైప్స్? యాంకర్ అండ్ లింక్. ఓకే, రైట్, కరెక్ట్. యాంకర్ ట్యాగ్ అండ్ యాంకర్ ఎలిమెంట్ అండ్ లింక్ ఎలిమెంట్. ఓకే, దట్స్ కరెక్ట్. మన హెచ్టిఎంఎల్ లో యాంకర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లింక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి చూస్తాం ఇప్పుడు. సో ఓకే, దట్స్ ఫైన్.
ఇంతకుముందు చెప్పాను కదా మీకు, రిలేటివ్ యూఆర్ఎల్స్, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అని. గుర్తొచ్చినాయా రిలేటివ్ యూఆర్ఎల్స్, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటే ఏంటనేది? రిలేటివ్ యూఆర్ఎల్స్, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటే గుర్తొచ్చినాయా? చెప్పండి, గుర్తొస్తుంటే ఓకే, మాకు గుర్తున్నాయని చెప్పండి, లేదంటే నో, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే ఏంటి? రిలేటివ్ యూఆర్ఎల్ అంటే ఏంటి? ప్రాక్టీస్ చేస్తున్నారా? రిలేటివ్ యూఆర్ఎల్ అంటే ఏంటి? అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే ఏంటి? అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే లైక్ ఉమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక ఎక్స్టర్నల్ ఇమేజ్ తీసుకుంటే అదే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, లింక్స్ టు అన్ ఎక్స్టర్నల్ ఇమేజ్ దట్ ఈస్ హోస్టెడ్ ఆన్ అనదర్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. రిలేటివ్ అంటే అక్కడే అంటే విత్ ఇన్ ద పేజ్ ప్రాజెక్ట్, మనం యూజ్ చేసేది లైక్ విత్ విత్ ఇన్ ఇన్ ద ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్. రైట్, రైట్, కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ చూసారు కదా, ఇది ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఇది మీకు సంబంధించింది కాదు కాబట్టి, అంటే ఎక్స్టర్నల్ గా హోస్ట్ అయిన లింక్స్ అన్నింటినీ కూడా అబ్జల్యూట్ లింక్స్ అంటాం. రిలేటివ్ లింక్స్ అంటే విత్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, అంటే ఈ ప్రాజెక్ట్ లోపలే మీరు ఏమన్నా లింక్స్ ని ఆ, ఆ, ఒక్కొక్క, ఇప్పుడు ఈ డమ్మీ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది, దీనికి ఒక లింక్ ఉంటుంది, ఇది యాక్సెస్ చేయాలంటే మీరు లింక్ యూజ్ చేయాలి. దీనికి ఒక లింక్ జనరేట్ అవుతుంది, ఆ లింక్ తోనే యూజ్ చేస్తాం. సో నేను చెప్తాను మీకు, నో వరీస్, నో వరీస్, మీకు ఆల్రెడీ దీని గురించి రిలేటివ్ యూఆర్ఎల్స్, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ చెప్పాను కాబట్టి అడిగాను. సో బట్ యూ జస్ట్ బీ ఫోకస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ దోస్ థింగ్స్. అవి అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఓన్లీ. సో రేపు పొద్దున్న మీరు సడన్ గా ఇవి అడుగుతారు, అబ్వియస్లీ మీకు ఇంటర్వ్యూస్ లో, ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ కానీ, నేను ఇంటర్వ్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఐ మీన్ లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ఐ హావ్ బీన్ గివింగ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. I almost have some 8 to 9 companies we am able to crack. So all that 3 rounds, each and every company lo some companies 2 rounds, some companies 3 rounds, some company 4 rounds. I'll be starting that interview series soon. సో మీరు చూడండి కావాలంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి దాంట్లో. సో ఇప్పుడు మీరు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు మీరు, ఇంకా ఇంకా హెచ్టిఎంఎల్ లోపల మెటా ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, సో మీరు బోత్ సెర్చ్ ఇంజన్ కి యూజర్ ని టార్గెట్ చేయాలంటే ఎటువంటి ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తారు, అవే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ వెరీ మచ్ మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ ఉంటాయి. సో ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ కానీ, ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూస్ కానీ అన్ని అలా. సో మీ వర్క్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ ఏమన్నా తెలియకపోతే మాత్రం తెలుసుకోండి. నాట్ ఓన్లీ హియర్, యూ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ డాక్యుమెంటేషన్ యూస్ ఓపెన్ చేసి, ఎండిఎన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది మొజిల్లా. నేను ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ చెప్పాను మొజిల్లా డాక్యుమెంట్ నెట్వర్క్ అని. అక్కడ కూడా మీరు చూడొచ్చు మొజిల్లా డెవలపర్ నెట్వర్క్ లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఫస్ట్ నన్ను అడగండి. అడిగారంటే మనం డిస్కస్ చేస్తే మీతో పాటు గ్రూప్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అది. సో ఆల్మోస్ట్ నేను మాక్సిమం అంటే మాక్సిమం మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఇన్ ద సిరీస్ లో మనం లింక్ ఎలిమెంట్స్ గురించి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, లింక్ ఎలిమెంట్స్ అని ఎందుకు, లింక్ ఎలిమెంట్స్ కానీ, హెచ్టిఎంఎల్ లింక్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉపయోగిస్తామంటే, రిమెంబర్, మనం ఒక యూజర్ అనేవాడు ఒక పర్టికులర్ టెక్స్ట్ ని, హైపర్ టెక్స్ట్ అంటాం దాన్ని, ఒక పర్టికులర్ టెక్స్ట్ ని క్లిక్ చేస్తే ఆ యూజర్ ని వేరే డాక్యుమెంట్ కి నావిగేట్ చేశారు, లేకపోతే వేరే లొకేషన్ కి నావిగేట్ చేసింది, లేకపోతే వేరే రిసోర్స్ ని తెచ్చింది, వేరే రిసోర్స్ తీసుకొస్తుంది అనే కాన్సెప్ట్ ని హెచ్టిఎంఎల్ లింక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం. సింప్లీ ఐ వాంట్ టు షో యూ వన్ స్మాల్ డెఫినేషన్, ఒక స్మాల్ డెఫినేషన్ చూడండి ఇక్కడ. హెచ్టిఎంఎల్ లింక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఓకే, వేర్ ఇస్ దిస్ వన్. ఓకే, చూడండి, లింక్స్ కాన్సెప్ట్ ఈజ్ యూటిలైజ్డ్ టు అచీవ్ నావిగేషన్ మెకానిజమ్స్. సింప్లీ ఒకటే ఒక సింపుల్ ఆన్సర్. మీరు ఎవరైనా ఇంటర్వ్యూర్ మీకు అడిగారంటే, లింక్స్ లేకపోతే హెచ్టిఎంఎల్ లింక్స్ ఈజ్ యూటిలైజ్డ్ టు అచీవ్ నావిగేషన్ మెకానిజం ఆన్ ద వెబ్ పేజ్. సో వెబ్ పేజ్ మీద నావిగేషన్ మెకానిజం ని ఇంప్లిమెంట్ చేయడానికి లింక్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ప్రైమర్లీ నథింగ్ బట్ మీరు టూ థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తారు. వెబ్ పేజ్ లో ఎప్పుడు కూడా టూ థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తారు. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్ కి నావిగేట్ అవ్వడం, ఆర్ సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు index.html లో ఇక్కడ మీరు చూసారంటే, ఇఫ్ ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్.
ఇండెక్స్ ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ యూ విల్ బి సీయింగ్ సంథింగ్ లింక్ ఎలిమెంట్. ఇక్కడ లింక్ ఎలిమెంట్ చేసానా, అన్నిట్లో లింక్ ఎలిమెంట్ చేసినట్టున్నాను. ఓకే, నేను చెప్పాను మీకు హెడ్ సెక్షన్ లో లింక్ ఎలిమెంట్ యూస్ చేస్తాం. ఆ లింక్ ఎలిమెంట్ ఎందుకు యూస్ చేస్తాం అంటే రిసోర్సెస్ ని లోడ్ చేసుకోనికి, సంథింగ్ సిఎస్ఎస్ రిసోర్సెస్ కానీ లేదా జావా స్క్రిప్ట్ రిసోర్సెస్ కానీ అవి లోడ్ చేయడానికి మనం లింక్ ఎలిమెంట్ యూస్ చేస్తామని ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం. సో అది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ప్రైమర్లీ ఎందుకు యూస్ చేస్తామంటే లింక్స్ అనే కాన్సెప్ట్ ని, ఫస్ట్ అచీవ్ నావిగేషన్ మెకానిజమ్స్ ని, ఆర్ టు లోడ్ ద రిసోర్సెస్. రెండు పర్పసెస్ కోసం మనం హెచ్టిఎంఎల్ లింక్స్ కాన్సెప్ట్ ని చదవాలి. ఒకటి, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేట్ అవ్వడం కోసం, లేదంటే ఇంకొకటి రిసోర్సెస్ ని లోడ్ చేసే కాన్సెప్ట్స్ కోసం మనం ఈ హెచ్టిఎంఎల్ లింక్స్ అనే కాన్సెప్ట్ ని చదవాలి. సో యాజ్ ప్రీవియస్లీ చెప్పారు కదా ఇంతకు ముందు, హెచ్టిఎంఎల్ లింక్స్ అనేది టూ టైప్స్. ఒకటి యాంకర్ ట్యాగ్, ఇంకోటి లింక్ ఎలిమెంట్. ఒకటి యాంకర్ ఎలిమెంట్, ఇంకోటి లింక్ ఎలిమెంట్. సో ఈ యాంకర్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, లింక్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఆల్రెడీ మీకు లింక్ ఎలిమెంట్ గురించి హెడ్ సెక్షన్ లో క్లియర్ కట్ గా చెప్పాను. లింక్ ఎలిమెంట్ యొక్క మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏంటి, లింక్ ఎలిమెంట్ ఏ పర్పస్ కోసం వాడతాము, లింక్ ఎలిమెంట్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము, అది ఆల్రెడీ మీకు హెడ్ సెక్షన్ లో చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాని కంపారిజన్, ఆ లింక్ ఎలిమెంట్ కంపారిజన్, తర్వాత యాంకర్ ఎలిమెంట్ కంపారిజన్. సో లింక్ ఎలిమెంట్ ఏ పర్పస్ కోసం యూస్ చేస్తాము, యాంకర్ ఎలిమెంట్ ఏ పర్పస్ కోసం యూస్ చేస్తాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ చూడండి, మనకి టూ థింగ్స్. సో ఇప్పుడు నేను ఐ వాంట్ క్రియేట్ వన్ హెచ్టి శాంపుల్ డాట్, ఇక్కడ క్రియేట్ చేసాను. మేబీ లెట్ మీ క్రియేట్ వన్ హెచ్టిఎంఎల్ లింక్స్. ఓకే, హెచ్టిఎంఎల్ లింక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను. సో చూడండి, సో ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఫ్యూ థింగ్స్. సో ఎప్పుడు కూడా ఫస్ట్ మనం యాజ్ పర్ అవర్ మోటివ్ వీ అండర్స్టాండ్ దట్ హెచ్టిఎంఎల్ లింక్స్ అనేది ఒకటి నావిగేషన్ పర్పస్ కోసం. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నావిగేషన్ తర్వాత లోడింగ్ రిసోర్సెస్. ఓకే, లోడింగ్ రిసోర్సెస్ ఇది ఈ టూ కాన్సెప్ట్స్ కోసం మనం హెచ్టిఎంఎల్ లింక్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ ని చదవాలి. సో ఫస్ట్ లోడింగ్ రిసోర్స్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. ఓకేనా, సో ఫస్ట్ ఆల్రెడీ నేను మీకు హెడ్ సెక్షన్ లో మనకు ఒక లింక్ ఎలిమెంట్ గురించి మీకు చెప్పాను, ఎల్ఐఎన్కే లింక్ ఎలిమెంట్. ఈ లింక్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఎవరైనా చెప్పండి, లింక్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? లింక్ ఎలిమెంట్ గురించి ఎవరికైనా ఏమో తెలుసా? సో నాకు కొంచెం గ్లాన్స్ ప్రొవైడ్ చేయండి. లింక్ ఎలిమెంట్ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్, అండ్ దాంట్లో అట్రిబ్యూట్స్ ఏమి ఉండొచ్చు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసి నేను అడుగుతున్నాను, నేను కొత్తగా అడగట్లేదు. లింక్ ఎలిమెంట్ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అండ్ దాంట్లో అట్రిబ్యూట్స్ ఏముంటాయి, అట్రిబ్యూట్స్ యొక్క పర్పస్ ఏంటి, ఎవరైనా చెప్తారా మీలో? జస్ట్ ట్రై చేయండి. లింక్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి నావిగేట్ అవడానికి యూస్ చేస్తామన్నా. ఓకే, ఇంకా లింక్ ఎలిమెంట్ గురించి ఇంకేం తెలుసు లింక్ ఎలిమెంట్ గురించి? దానికి యూజ్ చేసే అట్రిబ్యూట్స్ వచ్చేసి హెచ్ఆర్, లైక్ హెచ్ రిఫరెన్స్, ఆర్ఈఎల్ఎన్ టైప్ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము. ఓకే, నైస్, సో గుడ్. అదేంటంటే హెడ్ ఎలిమెంట్ తోనే పర్టికులర్లీ బౌండ్ అయి ఉండాలి, బాడీలో యూజ్ చేయకూడదు. రైట్, కరెక్ట్. సో ఇలా ఆల్మోస్ట్ కరెక్ట్. సో లింక్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ మనం లింక్ ఎలిమెంట్ గురించి చూద్దాము. ఫస్ట్ లింక్ ఎలిమెంట్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇట్స్ ఫర్ లోడింగ్ ద రిసోర్సెస్. అసలు రిసోర్సెస్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. సో మన వెబ్ పేజ్ ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు ఈ వెబ్ పేజ్ చూపిస్తాను. ఐ వాంట్ షో యూ వన్ వెబ్ పేజ్. అసలు రిసోర్స్ లోడింగ్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మీకు లింక్ ఎలిమెంట్ అర్థం అంటే రిసోర్స్ లోడింగ్ ఎలా వర్క్ అయితే రిసోర్స్ లోడింగ్ అనేది ఎలా వర్క్ అయితే చెప్తాను. సో ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ కొట్టండి. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ కొడుతున్నా అంటే ఐఎమ్ ఓపెనింగ్ డెవలపర్ టూల్స్. ఓకే, ఇది మీరు అడాప్ట్ చేసుకోండి. సో యాజ్ అ డెవలపర్ యూ వాంట్ టు వర్క్ విత్ డెవలపర్ టూల్స్ తో వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్ ఉంది, ఫెచ్ ఎక్స్హెచ్ఆర్ ఉంది, డాక్యుమెంట్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఇప్పుడు సిఎస్ఎస్ క్లిక్ చేస్తాను. సో యూఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. ఐ వాంట్ టు రిఫ్రెష్ దిస్ వన్. చూడండి, ఈ సిఎస్ఎస్ లో ఇప్పుడు మీరు సిఎస్ఎస్ కొట్టినప్పుడు ఇక్కడ టైప్ స్టైల్ షీట్ ఉంది. ఈ స్టైల్ షీట్స్ అన్ని కూడా లోడ్ చేసుకుంది కదా, దీన్ని ఏమంటామంటే ఈ వెబ్ పేజ్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయకముందంటే ఆల్రెడీ మనలాంటి డెవలపర్ ఏం చేసినాడంటే వీడు ఈ స్టైల్ షీట్స్ అన్ని, ఈ ఎలిమెంట్స్ సంబంధించిన స్టైల్స్ అన్ని కూడా సపరేట్ స్టైల్ షీట్స్ లో మెయింటైన్ చేస్తుంటాడు. అవన్నీ కూడా లోడ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇక్కడికి వెళ్తే పైకి వెళ్ళారనుకో, స్టార్టింగ్కి వెళ్ళారంటే ఇక్కడ మీరు చాలా దగ్గర హెడ్
హెడ్ ఎలిమెంట్ లో హెడ్ హెడ్ ఓపెన్ చేస్తాను. హెడ్ లోపల మీరు ఇక్కడ చూస్తే లింక్ 1 2 3 4 ఇలా మీకు ఇక్కడ త్రీ లింక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ త్రీ లింక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి? ఈ త్రీ లింక్ ఎలిమెంట్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఒక లింక్ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఉండి రెల్ ఆర్ఎల్ స్టైల్ షీట్. ఓకే, ఆర్ఎల్ స్టైల్ షీట్, ఇక్కడ ఒక స్టైల్ షీట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక ఆర్ఎల్ స్టైల్ షీట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక ఆర్ఎల్ స్టైల్ షీట్ ఉంది. చూడండి ఇది ఏం చేస్తుంది, ఈ వెబ్ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఈ వెబ్ పేజ్ మీకు ప్రజెంటేషన్ జరగడం అంటే మీకు డేటా మొత్తాన్ని, ఎలిమెంట్స్ మొత్తాన్ని, కంటెంట్ మొత్తాన్ని మీకు చూపించక ముందు అది ఏం చేస్తుంది, ఈ స్ట్రక్చర్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఇమేజ్ ఇక్కడ రావాలి, సో బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి బ్లూ ఉండాలి, దీనికి ఎల్లో ఉండాలి, దీనికి సమ్ కార్డ్స్ లాగా ఉండాలి, దీని వెనకాల సమ్ లైట్ గ్రీన్ కలర్ ఉంది, లైట్ గ్రే కలర్ ఉంది. సో ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఈ స్టైల్ షీట్స్ ఫైల్స్ లో ఉండాలి. సో మీకు మీకు ఈ వెబ్ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు చూపించాలంటే ఫస్ట్ ఈ రిసోర్సెస్ అన్నిటిని లోడ్ చేసుకోవాలి. సో ఈ రిసోర్స్ అన్ని ఎక్కడ లోడ్ అవడం ఎక్కడ చూడొచ్చు అంటే మనం ఈ నెట్వర్క్ ట్యాబ్ లో చూడొచ్చు. ఓకే, ఈ నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళారంటే మీకు ఇక్కడ ఆల్, ఫెచ్ఎక్స్ ఇచ్చారు, డాక్, సిఎస్ఎస్, జేఎస్, ఫాంట్, అలానే మీరు ఏది ఓపెన్ చేసి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు జావా స్క్రిప్ట్ సంబంధించినవన్నీ లోడ్ అవుతాయి. ఓకే, జావా స్క్రిప్ట్ ఇక్కడ ఉండి నేను జావా స్క్రిప్ట్ చూపిస్తాను. ఇవంతా ఓకే, సిఎస్ఎస్ వచ్చిందా? ఓకే, ఇదంతా జావా స్క్రిప్ట్, ఇదంతా జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్ గా ఎక్స్టర్నల్లీ జావా స్క్రిప్ట్స్ మనం ఇన్వాల్వ్ చేస్తాం మన వెబ్ పేజ్ కి అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ అంటే ఎక్స్టర్నల్ ఫాంట్స్ మనం యూజ్ చేస్తాం. ఇది చెప్తాను మీకు గోయింగ్ అహెడ్. హెచ్టిఎంఎల్ ఫాంట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. హెచ్టిఎంఎల్ ఫాంట్స్ కాన్సెప్ట్ లో నేను చెప్తాను. సిఎస్ఎస్ ఫాంట్స్ వస్తుంది. సిఎస్ఎస్ ఫాంట్స్ లో నేను చెప్తాను ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది. అండ్ ఇమేజ్ అండ్ మీడియా, మీరు కంప్లీట్ గా ఈ డెవలపర్ టూల్స్ లోనే కంప్లీట్ మీ వెబ్సైట్ యొక్క డెవలపింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ కానీ, కన్సోల్ కానీ, ఇవన్నీ మీరు వెళ్ళంగా యూజ్ చేయంగా మీకు అలవాటు అయిపోతారు అన్నింటికి. బట్ ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఆల్ కొట్టామంటే మీ వెబ్సైట్ ఏ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటుందో ఆ రిసోర్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఫెచ్ఎక్స్ ఇచ్చారంటే ఓన్లీ ఏపీఐ కాల్స్ మాత్రమే ఇక్కడ చూడొచ్చు. ఇంకా సిఎస్ఎస్ కొట్టారంటే ఓన్లీ సిఎస్ఎస్ సంబంధించిన మీ వెబ్సైట్ ఏ సిఎస్ఎస్ స్టైల్ షీట్ ని యూజ్ చేసుకుంటుందా అనే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ జేఎస్ కొట్టారంటే జేఎస్ అండ్ నథింగ్ బట్ ఎన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని మీ వెబ్సైట్ యూజ్ చేసుకుంటే అది కూడా చూడొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నథింగ్ బట్ ఇక్కడ మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఈ పేజ్ ఇక్కడ మీరు ఏవైతే హెడ్ లో రాసింటారో లింక్ ఎలిమెంట్, స్క్రిప్ట్ ఎలిమెంట్, దానికి సంబంధించిన డేటానే ఇక్కడ మీకు లోడ్ అవుతుంటది. సో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే లోడింగ్ రిసోర్స్ అంటే లోడింగ్ రిసోర్స్ అనేది కెన్ బి టూ టైప్స్. ఓకే, ఇంటర్నల్ లోడింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ లోడింగ్. ఓకే, ఫస్ట్ ఈ రెండింటికి ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఇంటర్నల్ లోడింగ్, సో మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇప్పుడు మనం లింక్ ఎలిమెంట్ యూజ్ చేస్తున్నాం యాజ్ ప్రీవియస్లీ డిస్కస్డ్. లింక్ ఎలిమెంట్ లో సో ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్? లేదు కదా. ఓకే, సో లింక్ ఎలిమెంట్ లో మనకి మ్యాండేటరీ అట్రిబ్యూట్ హెచ్ఆర్ఎఫ్ ఉంటుంది. హెచ్ఆర్ఎఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. ఓకే, రెఫరెన్స్ ఇదేంటంటే మన యూఆర్ఎల్ తర్వాత మనకి సమ్వన్ అన్మ్యూట్. ఎవరిది ఇది మైక్? ఓకే ఓకే, నో ఇష్యూస్. ఆర్ఎల్ అంటే దానికి ఆ ఫైల్ కి రిలేషన్షిప్ అవన్నీ మీకు ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. జస్ట్ మీరు మళ్ళా వెళ్ళి ఆ క్లాస్ చూడండి. బట్ ఇప్పుడు చెప్పేదంటే లోడింగ్ రిసోర్స్ కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్ లింక్ ఎలిమెంట్. రిసోర్స్ అన్నిటిని లోడ్ చేసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే లింక్ ఎలిమెంట్. ఈ లింక్ ఎలిమెంట్ లో ఖచ్చితంగా మ్యాండేటరీ అట్రిబ్యూట్ హెచ్ఆర్ఎఫ్ ఉంటుంది. అండ్ ఆర్ఎల్ అట్రిబ్యూట్ మీరు ప్రొవైడ్ చేస్తే దట్ వుడ్ బి బెటర్ ఫర్ యువర్ ఆప్టిమైజేషన్. వెబ్సైట్ ఆప్టిమైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది బెటర్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే నేను యాజ్ సెడ్ దట్ ఇంటర్నల్ లోడింగ్ అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ రిసోర్సెస్ అంటే మీ ప్రాజెక్ట్ సంబంధించిన రిసోర్సెస్. అంటే మీ ప్రాజెక్ట్ లో ఉండే రిసోర్సెస్ అంటే ఇప్పుడు మీరు index.css ఇక్కడ రాశారు కదా. ఇప్పుడు ఈ index.css ని ఈ ఫైల్ కి లింక్ చేయాలంటే మీరు సింపుల్ గా ఐ జస్ట్ ఆల్రెడీ షోడ్ యూ రిలేటివ్ పాస్ వాటి గురించి. యూ జస్ట్ I'll explain those. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్.
ఓకే, ఈ విధంగా ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడ ఉంది? ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ లోనే ఉంది. సో దీన్ని ఏమన్నామంటే ఇంటర్నల్ లోడింగ్ అంటాం, దీన్ని ఇంటర్నల్ లోడింగ్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ఫైన్, దిస్ ఈస్ అల్టిమేట్లీ ఫైన్. దిస్ ఈస్ హౌ యూ వాంట్ టు లోడ్ యువర్ రిసోర్సెస్ బై యూజింగ్ లింక్ ఎలిమెంట్ ఇంటర్నల్ రిసోర్సెస్. సో ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ లోడింగ్ అంటాను. ఎక్స్టర్నల్ లోడింగ్ అంటే మీరు ఎక్స్టర్నల్ లోడింగ్ అనేటప్పటికి గుర్తుపెట్టుకోండి, మీరు ఆఫ్టర్ దిస్ సెషన్, ఆఫ్టర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్, you would be learning about bootstrap introduction. ఓకే, bootstrap. సో మీరు బూట్స్ట్రాప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక సిఎస్ఎస్ లైబ్రరీ, ఇది ఒక సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్, నాట్ లైబ్రరీ, ఇట్స్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అంటే దీంట్లో మనం సిఎస్ఎస్ చదివినప్పుడు మీకే అర్థమవుతుంది. సిఎస్ఎస్ లో మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిగర్ చేస్తాం. కానీ బూట్ స్ట్రాప్ లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్ ని డైరెక్ట్ గా వాడుకుంటాం. సో అవి రెండు విధాలుగా వాడచ్చు. రెండు విధాలుగా మనం బూట్ స్ట్రాప్ ని మన అప్లికేషన్ లకి రెండు విధాలుగా తీసుకురావచ్చు. ఒకటి బై ప్యాకేజ్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేయడం, లేదంటే ప్యాకేజ్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేయకుండా, అంటే ప్యాకేజ్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేయడం అంటే మన ప్రాజెక్ట్ లోపలికి బూట్ స్ట్రాప్ మొత్తాన్ని కూడా తెచ్చేస్తాం. బూట్ స్ట్రాప్ కంప్లీట్ లైబ్రరీ తీసుకొస్తాం. అందులో మనం ఎంత పార్ట్ మనం యూజ్ చేసుకుంటాం అని పక్కన పెడితే బూట్ స్ట్రాప్ లైబ్రరీ, బూట్ స్ట్రాప్ కంప్లీట్ బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ మొత్తాన్ని కూడా మన అప్లికేషన్ లోకి ఇన్స్టాల్ చేసుకుంటాం. అది వన్ మెథడ్. ఆర్ లేదంటే అలా మనం ఇన్స్టాల్ చేయడం కొంచెం ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం కాదు. ఇట్ మైట్ బి సంథింగ్ లైక్ హెవీ అయితే అనుకుంటే మాత్రం ఎక్స్టర్నల్ లోడింగ్ కి మనం సిడిఎన్ ని ప్రిఫర్ చేయొచ్చు. సిడిఎన్ అంటే క్లౌడ్ డెలివరీ నెట్వర్క్. క్లౌడ్ డెలివరీ నెట్వర్క్ అంటే నేను చెప్తాను ఇది క్లౌడ్ డెలివరీ నెట్వర్క్ అంటే. ఇప్పుడు మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క ప్యాకేజ్, ఆల్మోస్ట్ ఓపెన్ సోర్స్ లో ఉండే ప్రతి ప్యాకేజెస్, రియాక్ట్ కానీ, వ్యూ జేఎస్ కానీ, నెక్స్ట్ జేఎస్ కానీ, ఇంకా చాలానే ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీరు రియాక్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. రియాక్ట్ మొత్తాన్ని మీరు ప్రీవియస్లీ సిఆర్ఏ అని యూజ్ చేస్తాం. కంప్లీట్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని మనం ఒక కమాండ్ సింపుల్ గా క్రియేట్ రియాక్ట్ యాప్ అని కొట్టేస్తాం. లేకపోతే ఎన్పిఎం వైట్ అని కొడతాం, లేకపోతే ఎన్పిఎం ఇన్స్టాల్ నెక్స్ట్ అని కొడతాం. సో ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ గా రియాక్ట్ ని వాటి యొక్క ఫ్రేమ్వర్క్స్ తెచ్చేస్తాయి. కానీ మీకు ఒక హార్డ్ ట్రూత్ ఏంటంటే రియాక్ట్ వాళ్ళు కూడా సిడిఎన్ సపోర్ట్ ఉంది, రియాక్ట్ దగ్గర సిడిఎన్ సపోర్ట్ ఉంది. సో అలానే బూట్ స్ట్రాప్ ఇన్స్టాలబుల్ ప్యాకేజ్ లా కాకుండా కూడా బూట్ స్ట్రాప్ సిడిఎన్ సపోర్ట్. ఈ సిడిఎన్ సపోర్ట్ అంటే ఏంటంటే బూట్ స్ట్రాప్ వాళ్ళు వాళ్ళ యొక్క సిఎస్ఎస్ ఫైల్, అంటే బూట్ స్ట్రాప్ యొక్క సిఎస్ఎస్ ఫైల్. ఓకే, రిమెంబర్, బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ఫైల్. ఈ బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ఫైల్ ని బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ఫైల్ ని క్లౌడ్ లో పెడతారు. క్లౌడ్ లో హోస్ట్ చేస్తారు. క్లౌడ్ లో హోస్ట్ చేయడం అంటే ఏం లేదు, చెప్తా ఉండండి. అది చాలా సింపుల్ కాన్సెప్ట్. బూట్ స్ట్రాప్ వాళ్ళంతా కూడా ఒక ఆటోమేటెడ్ గా ఆ ప్యాకేజ్ మొత్తంలో ఉండే క్లాస్ అన్ని, ఆ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం, ఈ ప్యాకేజ్ మొత్తాన్ని బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ మొత్తాన్ని మినిఫై చేస్తారు. మినిఫై చేసేసి మినిఫై చేసిన తర్వాత మనకి సిఎస్ఎస్ ఫైల్స్, జేఎస్ ఫైల్స్, అలా అన్ని సపరేట్ గా బండిల్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ బండిల్స్ అంటాం ఇన్ని. ఇప్పుడు బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ ని మినిఫికేషన్ చేస్తారు. మినిఫికేషన్ చేసిన తర్వాత బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ఫైల్స్ సపరేట్ గా బండిల్ అవుతాయి, జేఎస్ ఫైల్స్ సపరేట్ గా బండిల్ అవుతాయి, అలానే ఫంక్షన్ సపరేట్ గా బండిల్ అవుతాయి. అవన్నీ కూడా జస్ట్ మీకు ఒక గ్లాన్స్ కోసం చెప్తున్నాను. సిడిఎన్ అంటే ఏంటి, సిడిఎన్ లో ఏముంటాయని చెప్పడానికి చెప్తున్నాను. సో సిడిఎన్ వీళ్ళు ఏం చేస్తారంటే బూట్ స్ట్రాప్ వాళ్ళు ఈ ప్యాకేజ్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేసుకోనికి ఇష్టపడిన వాళ్ళకి ఈ సిఎస్ఎస్ ఫైల్ ని, జేఎస్ ఫైల్ ని క్లౌడ్ లో హోస్ట్ చేసి దానికి సంబంధించిన లింక్స్ మనకి ఇచ్చేస్తారు. ఆ లింక్స్ ని మనం జస్ట్ హెడ్ లోపల ఇన్వాల్వ్ చేసామంటే మనకి ఆ బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ మొత్తం ఇన్స్టాల్ చేయకుండా దాన్ని వాడుకోవచ్చు. సో దాని ఎగ్జాంపుల్ చూపిస్తాం. మీరు ఇక్కడ వెళ్తే నేను ఇక్కడ బూట్ స్ట్రాప్ సిడిఎన్ అని కొడతా. ఓకే, సిడిఎన్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్ డెలివరీ నెట్వర్క్. ఓకే, ఇఫ్ యూ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ బూట్ స్ట్రాప్ కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా కింద ఎన్పిఎం ఐ బూట్ స్ట్రాప్ 5.3.6. ఇది ఏంటంటే ఇది డైరెక్ట్ గా ఈ కమాండ్ కానీ యూజ్ చేశారంటే మీ ప్రాజెక్ట్ లోకి బూట్ స్ట్రాప్ మొత్తాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవడం అంటే ఆ ప్యాకేజ్ మొత్తాన్ని కూడా మీ కంప్లీట్ ప్రాజెక్ట్ లోకి తెచ్చేసుకుంటారు. సో అలా తెచ్చుకోవడం కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అది చాలా హెవీగా ఉంటుంది ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ మీరు మీ అప్లికేషన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే మీ అప్లికేషన్ యొక్క సైజ్ పెరిగిపోతుంది. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తారంటే ప్యాకేజ్ మేనేజర్ కాకుండా
సిడిఎన్ యూస్ చేసుకుంటారు. ఈ సిడిఎన్ యూస్ చేయడం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీకు ఒక లింక్ ఇచ్చారు, హెచ్టిటిపిఎస్ సిడిఎన్ బూట్ స్ట్రాప్ డిస్ట్ సిఎస్ఎస్. ఇక్కడ మీరు చూస్తే min.css, min.css ఇక్కడ కనిపిస్తుందా, min.css. దీని ఏంటంటే సిఎస్ఎస్ ఫైల్ మాత్రమే. వాడు ఏం చేశాడంటే ఒక లింక్ ఎలిమెంట్ ఈ ట్యాగ్ ఇచ్చేసాడు. ఈ లింక్ ఎలిమెంట్ వాడే క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి, బట్ వాడే క్రియేట్ చేశాడు. ఈ వాడు ఇవ్వాల్సింది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ ఈ సిడిఎన్ యూఆర్ఎల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసారంటే cdn.jsdelivery.npm bootstrap bootstrap 5.3.6 డిస్ట్ సిఎస్ఎస్ bootstrap min.css. ఇదేంటంటే ఆ ప్యాకేజ్ లో ఉండే వాడు గ్లోబల్ గా సిడిఎన్ లో క్లౌడ్ లోపల వాడు బూట్స్ట్రాప్ ప్యాకేజ్ ని పెట్టుకొని ఉంటాడు. బూట్స్ట్రాప్ ప్యాకేజ్ మొత్తాన్ని కూడా క్లౌడ్ లో పెట్టింటాడు. క్లౌడ్ లో పెట్టిన తర్వాత ఆ బూట్స్ట్రాప్ ప్యాకేజ్ లో ఉండే ఫైల్ యొక్క లింక్ మనకి ఇస్తున్నాడు. సో ఈ లింక్ ని మీరు డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఈ లింక్ ని కాపీ చేసుకునేసి యూ కెన్ జస్ట్ ప్లేస్ హియర్. ఇప్పుడు మీరు చూస్తే టూ థింగ్స్ యూ విల్ అబ్జర్వ్. ఓకే, జస్ట్ టూ థింగ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. చూడండి, ఇది వచ్చేసి ఈ లింక్ ఎలా ఉంది, ఈ కింద లింక్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు హెచ్టిటిపిఎస్ సిడిఎన్ జేఎస్ డెలివరీ .net ఇది ఎక్స్టర్నల్ లోడింగ్. ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ రిసోర్స్. ఈ రిసోర్సెస్ మీ వెబ్సైట్ కి సంబంధించింది కాదు, మీ ప్రాజెక్ట్ సంబంధించింది కాదు. ఇప్పుడు దీన్ని మీరు కంప్లీట్ గా మీ వెబ్సైట్ లో యూజ్ చేస్తున్నారు. అంటే మీ వెబ్సైట్ లోడ్ అయ్యేటప్పుడు ఈ లింక్ లో ఉండే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ని హిట్ చేసి, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ని హిట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న రిసోర్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ లోడింగ్ ని ఎక్స్టర్నల్ లోడింగ్ అంటాం. సో అండ్ ఈ టైప్ ఆఫ్ లింకింగ్ ఏమంటామంటే అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటాం. వీటిని అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటాం. వీటినేమో రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటాం. సో రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, యూఆర్ఎల్ టూ టైప్స్, రిలేటివ్ యూఆర్ఎల్స్, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్. రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటే విత్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ మీరు ఏమన్నా ఒక రిసోర్సెస్ కి లింక్ రిసోర్స్ యొక్క యూఆర్ఎల్స్ ని యూజ్ చేసుకుంటున్నారంటే దాన్ని రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటారు. వేరాస్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ లేకపోతే ఎక్స్టర్నల్ గా మీరు సమ్ యూఆర్ఎల్స్ ని మీ ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకుంటున్నారంటే వాటిని అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటాం. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ లోడింగ్ అంటాం, దీన్ని ఏమో ఎక్స్టర్నల్ లోడింగ్ అంటాం. సో ఇటువంటి రిసోర్సెస్ ని లోడ్ చేయడానికి మనం యూజ్ చేసే ఎలిమెంట్, వన్ ఆఫ్ ద ఎలిమెంట్ లింక్ ఎలిమెంట్. అండ్ లింక్ ఎలిమెంట్ ఈజ్ ఎ వైడ్ ఎలిమెంట్ అండ్ ఇట్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ ఇన్సైడ్ సిడిఎన్, ఓన్లీ ఇన్సైడ్ హెడ్ లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, దట్స్ వన్ థింగ్. నెక్స్ట్, ఈ లింక్ ఎలిమెంట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ నావిగేషన్. ఓకే, సో లోడింగ్ రిసోర్స్ కాన్సెప్ట్ చెప్పేశాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, వీటిని మర్చిపోవద్దండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్స్. అండ్ మీరు ఎలిమెంట్స్ యూస్ చేసుకునే దాన్ని బట్టి మీరు ఏ ఎలిమెంట్ ని మీ కాన్సెప్ట్ కట్టి మీరు ఏ ఎలిమెంట్ చూస్ చేసుకోవాలి. లోడింగ్ కి రిసోర్సెస్ కి మీరు లింక్ ఎలిమెంట్ యూస్ చేయాలి. అండ్ లింక్ ఎలిమెంట్ హెడ్ లోనే ఉండాలి. అండ్ హెడ్ లో మీరు డిఫైన్ చేసే లింక్ ఎలిమెంట్ కూడా ఒక వైడ్ ఎలిమెంట్. అండ్ దానికి హెచ్ఆర్ఎఫ్ అనేది ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఆ మ్యాండేటరీ అట్రిబ్యూట్ లో ఏ రిసోర్స్ ని మీరు లోడ్ చేయాలనుకుంటారో దాని యొక్క యూఆర్ఎల్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆర్ఈఎల్ అంటే నథింగ్ బట్ స్టైల్ షీట్ లేకపోతే ఫ్యాబ్రిక్ ఐకాన్, అవి రిలేషన్షిప్ ని మెన్షన్ చేసే అట్రిబ్యూట్. ఓకే, సో ఇది లోడింగ్ రిసోర్సెస్. నెక్స్ట్ నావిగేషన్. సో ఇప్పుడు నావిగేషన్ అంటే నేను వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ చెప్పాను. వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఏంటి, లోడింగ్ రిసోర్సెస్. ఇంకోటి ఏంటంటే ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ కి జంప్ అవ్వడం. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను, దీని ఇంటర్నల్ గా వెళ్తున్నాడు. ఓకే, ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను ఈ పేజ్ లో ఉన్నాను. ఏ పేజ్ లో ఉన్నాను, ఫస్ట్ నేను ఇప్పుడు Amazon.in పేజ్ హోమ్ పేజ్ లో ఉన్నాను. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ పేజ్కి వెళ్తాను. సైన్ ఇన్ పేజ్కి వెళ్ళిన తర్వాత నాకు డిఫరెంట్ పేజ్ చూపిస్తుంది. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేట్ అవుతున్నాను. సో ఈ టైప్ ఆఫ్ మెకానిజం ని అచీవ్ చేయాలి అంటే యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలిమెంట్ కాల్డ్ యాంకర్ ఎలిమెంట్. ఓకే, యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలిమెంట్ కాల్డ్ యాంకర్ ఎలిమెంట్. ఓకే, యాంకర్ ఎలిమెంట్ ని యూజ్ చేసుకోవాలి. సో యాంకర్ ఎలిమెంట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ పెయిర్డ్ ఎలిమెంట్. రిమెంబర్, ఇట్స్ ఎ పెయిర్డ్ ఎలిమెంట్ అయి ఉండాలి. పెయిర్డ్ ఎలిమెంట్ అంటే బోత్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, చూడండి, బోత్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ దాని మధ్యలో కంటెంట్ ఉంటుంది. ఓకే, గో టు లాగిన్ పేజ్, కంటెంట్ ఉంటుంది. ఓకే, కాంటెంట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంకర్ ఎలిమెంట్. యాంకర్ ఎలిమెంట్ హ్యాస్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది, దాని మధ్యలో కంటెంట్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత
యాజ్ యూజువల్ లింక్ ఎలాగైతే మనం మ్యాండేటరీ అట్రిబ్యూట్ ని మెన్షన్ చేసినామో హెచ్ఆర్ఎఫ్ కూడా ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ మ్యాండేటరీ అట్రిబ్యూట్ లో మనం ఏ లింక్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ లింక్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు గో టు https://www.google.com, okay, google.com, and it can also be external linking, and it can also be a internal linking. Okay, ఇప్పుడు ఇది external linking. Okay, యాంకర్ లింక్ లో ఇది external linking because ఏమి యూస్ చేశారు, అబ్సల్యూట్ యూఆర్ఎల్ యూస్ చేశారు, అండ్ ఆల్సో ఇట్స్ లైక్ యూఆర్ ట్రైంగ్ టు గో టు ఎక్స్టర్నల్ పేజ్ కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ లో సేమ్ థింగ్. ఇంటర్నల్ ఏముంటుంది, సేమ్ అదే సేమ్ థింగ్. హెచ్ఆర్ఎఫ్ మీకు ఒకవేళ మీ వెబ్ పేజ్ లో 3 or 4 పేజెస్ ఉన్నాయి. హోమ్ పేజ్ ఉంది, హోమ్ పేజ్ ఉంది, అబౌటర్స్ పేజ్ ఉంది, కాంటాక్టర్స్ పేజ్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, నో వరీస్. హోమ్ పేజ్ అని ఇచ్చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇవంతా కూడా ఇవ్వరు, జస్ట్ సింపుల్ గా యూ విల్ రైట్ సంథింగ్ లైక్ index.html links.html పేజ్. ఓకే, ఇప్పుడు మీకు ఇదేమైతుందంటే హెచ్టిఎంఎల్ పేజ్. ఓకే, హెచ్టిఎంఎల్ పేజ్ ఈ విధంగా కూడా మీరు రాస్తారు. సో దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ నావిగేషన్ అంటాం, అండ్ దీన్ని ఏమంటామంటే దీన్ని ఎక్స్టర్నల్ నావిగేషన్ అంటాం. సో రిమెంబర్, ఎక్స్టర్నల్ నావిగేషన్ కి ఇంటర్నల్ నావిగేషన్ కి మీకు ఒక యూసేజ్ పరంగా ఇంటర్నల్ నావిగేషన్ ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ గా వాడుకోవచ్చు. నేను చెప్తాను, అది గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను ఇప్పుడు ఈ క్లాస్ లోనే. సో ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే మనం ఓన్లీ వన్ థింగ్, రిమెంబర్, ఓన్లీ వన్ థింగ్. ఎక్స్టర్నల్ లింకింగ్ లో ఓన్లీ వన్ థింగ్ ఉంది. యాంకర్ ఎలిమెంట్ యూస్ చేయాలి, స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది, అండ్ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ఉంది. హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ లో ఏ లింక్ అయితే మీరు నావిగేట్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ దీని తర్వాత మీరు మోస్ట్ కామన్లీ లేదా మోస్ట్ యూస్డ్ ఎలిమెంట్ అనుకోండి. ఒక ఎలిమెంట్ ని నావిగేషన్ కి అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వాలంటే మీరు యూజ్ చేయాల్సిన యాంకర్ ఎలిమెంట్ మాత్రమే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి ట్రావెల్ అయ్యే లేకపోతే నావిగేట్ అయ్యే అబిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దీంట్లో హెచ్ఆర్ఎఫ్ అనేది మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ చూపిస్తాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఈ సింటాక్స్ అన్నిటిని నేను పైకి తీసుకెళ్ళి పెట్టానంటే మీకు కనిపిస్తుంది. ఓకే, మీకు ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ యూ కెన్ ఏబుల్ టు సీ గో టు లాగిన్ పేజ్ అని చూపిస్తాం. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు గో టు లాగిన్ పేజ్ ఉంది. ఇప్పుడు గో టు లాగిన్ పేజ్ ఉంది కదా, ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు ఈ యూఆర్ఎల్ ఏమైతే చూడండి, గో టు లాగిన్ పేజ్ కొట్టినప్పుడు ఆ యూఆర్ఎల్ రీప్లేస్ అయిపోయి మీకు నెక్స్ట్ వేరే పేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది మీ వెబ్సైట్ నుంచి మీరు గో టు లాగిన్ పేజ్ కి యాంకర్ ఎలిమెంట్ యూస్ చేసి గూగుల్ హోమ్ పేజ్ కి యూజర్ ని పంపించాలనుకుంటున్నారు. మీరు క్లిక్ చేసినప్పుడు ఇదేమైతుంది, మీ ఎగ్జిస్టింగ్ పేజ్ ని రీప్లేస్ చేస్తుంది. ఎందుకు రీప్లేస్ చేస్తుంది అంటే దట్స్ ఎ డిఫాల్ట్ బిహేవియర్. యాంకర్ ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే ఒక యూజర్ ని మీరు వేరే పేజ్ కి నావిగేట్ చేయాలనుకుంటే ఆ పేజ్ ని మీ ఎగ్జిస్టింగ్ పేజ్, మీరు ఏ యూజర్ ని ఎక్కడి నుంచి అయితే నావిగేట్ చేస్తున్నారో దాన్ని రీప్లేస్ చేసేసి ఆ కొత్త పేజ్ ని తీసుకొస్తుంది. అది దాని డిఫాల్ట్ బిహేవియర్. మీకు ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఓకే, ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఏంటంటే ఈ యూఆర్ఎల్ ని ఎక్కడ ఓపెన్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ యాజ్ డిఫాల్ట్ బిహేవియర్ అంటే అదే పేజ్ లో ఓపెన్ చేయాలా, లైక్ అదే పేజ్ అంటే దాన్ని రీప్లేస్ చేసి ఓపెన్ చేయాలా, లేకపోతే రీప్లేస్ చేయకుండా సమ్ డిఫరెంట్ ట్యాబ్ లో ఓపెన్ చేయాలా, లేదంటే ఒక ఐ ఫ్రేమ్ లో ఓపెన్ చేయాలా అనేది మీకు పాసిబుల్ అయ్యే ఈ అట్రిబ్యూట్ యొక్క పాసిబుల్ అయ్యే వాల్యూస్ చెప్తాను. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన రెండు థింగ్స్. టార్గెట్ లోపల 2 థింగ్స్ ఫోకస్ చేయండి. ఒకటి బ్లాంక్. ఓకే, నేను మీకు డైరెక్ట్ గా కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను. యూ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ అన్ని అట్రిబ్యూట్ అన్ని వాల్యూస్ గురించి తెలుసుకోవడం తప్పు కాదు, తెలుసుకోవాలి. కానీ మీరు ఎక్కువ యూజ్ చేసి ఇదే టార్గెట్ బ్లాంక్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ లింక్ ఉందా, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఇది పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ లింక్ ఈ పక్కన ట్యాబ్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఈ లింక్ ఏమో అలానే ఉంది, బట్ మీరు నావిగేట్ అవ్వాల్సిన పేజ్ పక్క ట్యాబ్ లో ఓపెన్ అయింది. ఇది ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ అట్రిబ్యూట్ కాల్ టార్గెట్. ఈ టార్గెట్ అట్రిబ్యూట్ లో మీరు బ్లాంక్ అని ఇచ్చారు కదా, ఈ బ్లాంక్ అని ఇవ్వడం వల్ల అది న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయింది. అండ్ ఆల్సో బ్లాంక్ కాకుండా మీకు సెల్ఫ్ అని ఉంటుంది. సెల్ఫ్ అంటే ఏంటంటే
సేమ్ సెల్ఫ్ అంటే డిఫాల్ట్ బిహేవియర్ అంటే ఇప్పుడు మీరు చూసారంటే ఈ పేజ్ అది ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను యూజర్ అనేవాడు ఇప్పుడు నేను ఈ పేజ్ మీద ఉన్నాను. ఈ పేజ్ మీద ఉన్నప్పుడు నేను క్లిక్ చేస్తా. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమైంది, నాకు ఇదే పేజ్ లో రీప్లేస్ అయి ఓపెన్ అవుతుంది. సో అది డిఫాల్ట్ బిహేవియర్. యాంకర్ ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ టార్గెట్ సెల్ఫ్. అది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దానికేం యూజ్ ఏం లేదు. ఓకే, ఇలా మీరు టార్గెట్ సెల్ఫ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బట్ డిఫాల్ట్ బిహేవియర్ అదే కాబట్టి దట్ డజంట్ మేక్ సెన్స్. యాక్చువల్లీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా సెల్ఫ్ తీసుకుంటుంది. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు సపరేట్ ట్యాబ్ లో చూపించాలి అంటే మాత్రం మీరు టార్గెట్ బ్లాంక్ అని ఇవ్వాలి. ఓకే, టార్గెట్ బ్లాంక్ అని ఇవ్వాలి. ఓకే, సో అండ్ దెర్ ఆర్ సమ్ ఇంకొక 2 అట్రిబ్యూట్స్ నేను చెప్తాను, నేను ఫ్రేమ్స్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఈ రిమెంబర్ సెల్ఫ్ బ్లాంక్ మాత్రం మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ కామన్లీ యూస్డ్. సెల్ఫ్ అనేది డిఫాల్ట్ బిహేవియర్, బ్లాంక్ అనేది ఏమో మీకు న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేయాలి లేకపోతే న్యూ విండోలో ఓపెన్ చేయాలంటే ఈ బ్లాంక్ అనే అట్రిబ్యూట్ ని ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, దట్స్ వన్ థింగ్ యూ వాంట్ టు ఫోకస్. ఈ టార్గెట్ అట్రిబ్యూట్ అనేది ఆప్షనల్, ఇట్స్ అన్ ఆప్షనల్, బట్ ఇఫ్ యూ వాంట్ డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ ఎలిమెంట్. ఇదేమో నేను చెప్పేదేమో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎలిమెంట్ కి ఎక్స్టర్నల్ పేజెస్ కి లింక్ అవడం. ఓకే, ఎక్స్టర్నల్ పేజెస్ కి లింక్. జస్ట్ రిమెంబర్ ఒక స్మాల్ రీక్యాప్. నావిగేషన్ కి మీరు ఏమి ఎలిమెంట్ యూస్ చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ యూస్ చేయాలి. యాంకర్ ఎలిమెంట్ లో 2 టైప్స్ ఆఫ్ లింకింగ్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ లింకింగ్ ఉంది, ఇంటర్నల్ లింకింగ్ ఉంది. ఇంటర్నల్ లింకింగ్ యాజ్ యూజువల్ యూనిట్ టు యూస్ రిలేటివ్ పాత్స్, అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్ కి యాజ్ యూజువల్ యూనిట్ టు యూస్ అబ్సల్యూట్ పాత్స్ యూస్ చేయాలి. అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్ కి యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అట్రిబ్యూట్ టార్గెట్. ఆ టార్గెట్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిఫాల్ట్ గా ఆ పేజ్ అనేది అదే విండోలో ఓపెన్ అవ్వాలా లేకపోతే వేరే విండోలో ఓపెన్ అవ్వాలా లేకపోతే వేరే ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలా అనేది మనం ఇచ్చే టార్గెట్ అట్రిబ్యూట్ కి ఇచ్చే వాల్యూని బేస్ చేసుకుని బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత నేను ఇంటర్నల్ లింకింగ్ అనేది చాలా డిఫరెంట్ వేస్ లో మీరు అండ్ యాంకర్ ఎలిమెంట్ ని నాట్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ లింకింగ్ అండ్ ఇంటర్నల్ లింకింగ్ యూ కెన్ ఆల్సో యూస్ టు డూ సమ్ ఫ్యూ మోర్ యాక్షన్స్. ఇంకొన్ని యాక్షన్స్ చేయగలుగుతారు. ఓకే, ఆ యాక్షన్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ యాంకర్ ఎలిమెంట్ యూస్ చేసి ఈమెయిల్ క్లయింట్ ని ఓపెన్ చేయొచ్చు, ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. ఎలా ఈమెయిల్ సెండ్ చేస్తే చెప్తాను. వెయిట్, రిమెంబర్ ది సింటాక్సెస్. ఈ సింటాక్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవడం అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటాయి. నేను ఫస్ట్ ఇక్కడ ఈ 2 థింగ్స్ లో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చూపించాను కదా. సో ఇప్పుడు ఈమెయిల్ క్లయింట్ ఎలా ఓపెన్ అవుతాడు? ఈమెయిల్ క్లయింట్ అంటే నథింగ్ బట్ మీ సిస్టమ్ లో ఆల్రెడీ ఈమెయిల్ కి సంబంధించిన యాప్స్ ఉంటాయి, కొన్ని ఈమెయిల్ కి సంబంధించిన యాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నా సిస్టమ్ లో చూసారంటే ఇప్పుడు మెయిల్ యాప్ ఉంది కదా. ఈ మెయిల్ యాప్ ని డైరెక్ట్ గా ఈ వెబ్ పేజ్ నుంచి ఎలా ఓపెన్ చేస్తానంటే ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ యాంకర్ ట్యాగ్. నథింగ్ బట్ అది కూడా నావిగేషనే బట్ డోంట్ వరీ, అది కూడా నావిగేషనే. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ నావిగేటింగ్ టు ఎక్స్టర్నల్ పేజెస్ కానీ లేకపోతే ఇంటర్నల్ పేజెస్ కానీ యు ఆర్ మేకింగ్ యూస్ దిస్ యాంకర్ ఎలిమెంట్ యూస్ చేసి ఒక మెయిల్ యాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, దానికి ఏం చేయాలంటే సింపుల్ గా ఇప్పుడు ఈ హెచ్ఆర్ఎఫ్ కార్డ్ ఇవ్వాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే మెయిల్ టు. ఓకే, మెయిల్ టు ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ అనుకోండి. ఓకే, నా నేను ఈ విధంగా మెయిల్ టు అని ఇచ్చేసి నా మెయిల్ అడ్రస్ ని ఇక్కడ మెన్షన్ చేసి ఆ, ఇక్కడ నేను జస్ట్ లైక్ టెక్స్ట్ నార్మల్ గా ఈమెయిల్ మీ ఈమెయిల్ మీ ఈమెయిల్ మీ ఇలా ఈమెయిల్ మీ ఓపెన్ చేశానంటే ఇప్పుడు ఏమైందంటే ఇది ఈ ఎప్పుడైతే మనం ఆ లింక్ మీద ఈమెయిల్ మీ అనే లింక్ మీద క్లిక్ చేస్తామో క్లిక్ చేయగానే మీకు ఏమైతే చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్తానా, ఇప్పుడు ఈమెయిల్ మీ అని క్లిక్ చేస్తాను. ఇది ఏం చేస్తా అంటే నాకు హౌ డు యూ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్. సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఈమెయిల్ యాప్స్ కానీ ఉన్నాయంటే ఒకటే ఈమెయిల్ యాప్ కానీ ఉందంటే మీకు సింపుల్ గా ఇప్పుడు నేను అవుట్లుక్ ఓపెన్ చేస్తాను కదా, ఇలా ఓపెన్ అవుతుంది. లేదు ఒకటే యాప్ ఉందనుకో డైరెక్ట్ గా మీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు ఒక ఫైల్ ఇలా మీకు ఆటోమేటిక్ ఒక పాపప్ వచ్చేస్తుంది దాని మీద క్లిక్ చేయగానే. సో ఇలా కూడా ఇలాంటి నావిగేషన్ కూడా మీరు యాంకర్ ఎలిమెంట్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ నావిగేషన్, యూ కెన్ ఆల్సో యూస్ ఇట్ టు ఓపెన్ ద ఈమెయిల్ క్లయింట్ కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫ్లెక్సిబిలిటీ టు ఓపెన్ ఏ ఫోన్ కాల్ ఇనిషియేట్
యూ కెన్ ఆల్సో యూస్ దిస్ యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ ని యూస్ చేసుకొని మీరు ఫోన్ కాల్ ని కూడా ఇనిషియేట్ చేయొచ్చు. ఫోన్ కాల్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు, బట్ మీకు ఆల్రెడీ ఫోన్ కి సంబంధించిన క్లయింట్ యాప్ మీ దగ్గర ఉండాలి. మీ సిస్టమ్ లో ఫోన్ కి సంబంధించిన క్లయింట్ యాప్ ఉందంటే సింపుల్ గా యూ కెన్ యూస్ సంథింగ్ లైక్ హెచ్ఆర్ఎఫ్ యాజ్ యూజువల్. హెచ్ఆర్ఎఫ్ లో ఏం చేస్తామంటే యాజ్ యూజువల్ యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ టెల్. టెల్ ఇచ్చేసేసి దాని తర్వాత మీరు ఆ పర్టికులర్ నెంబర్ ఓకే, ఆ పర్టికులర్ నెంబర్ ఇచ్చేసానంటే మీకు ఓ, మీ సిస్టమ్ లో మీకు ఆ యాప్ ఉందంటే, ఆ ఫోన్ యాప్ ఉందంటే సింపుల్ గా ఇట్ విల్ ఓపెన్ ద ఆ యాప్ ఓపెన్ అయిపోతుంది. ఫోన్ యాప్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి కాల్ ఇనిషియేట్ అవుతుంది. ఓకే, సో రిమెంబర్ హౌ ఫార్ యూ కెన్ యూస్ దిస్ యాంకర్ ఎలిమెంట్. లింక్ ఎలిమెంట్ ఏమో జస్ట్ మీరు రిసోర్స్ లోడ్ చేసుకోనికి మాత్రమే ఉపయోగిస్తారు, బట్ యాంకర్ ఎలిమెంట్ డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కి యూస్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడు మీరు ఫోన్ మీద క్లిక్ చేశానంటే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫోన్ యాప్ కానీ మీ దాంట్లో ఫోన్ యాప్ కానీ ఉంటే అది ఆటోమేటిక్ గా ది సైడ్ ఇస్ ట్రైంగ్ టు పిక్ ఓపెన్ అప్లికేషన్. ఓకే, ఓపెన్ కొట్టానంటే ఏమవుతుంది, సో యూ కెన్ సీ సంథింగ్ లైక్ మీ యాప్స్ ఏమైనా ఉంటే ఫోన్ యాప్స్ దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ కొట్టారంటే దట్స్ ఎనఫ్. ఓకే, దట్ విల్ వర్క్. సో ఈ విధంగా మీరు లింక్స్ అనేది యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్స్ ని ఇన్ని విధాలుగా మీరు యూస్ చేయొచ్చు. ఓకే, నథింగ్ బట్ జస్ట్ లైక్ నావిగేటింగ్ కాదు, ఈమెయిల్ యాప్ ని ఓపెన్ చేయొచ్చు, అండ్ ఆల్సో ఫోన్ కాల్ ని ఓపెన్ చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ మీకు టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఇది మనం ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తాం. టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అలాంగ్ విత్ త్రీ థింగ్స్. యూ హ్యావ్ టూ మోర్ థింగ్స్ కాల్డ్, దీన్ని ఏమంటామంటే జంపింగ్ టు సెక్షన్. జస్ట్ లైక్ ఐ జస్ట్ ట్రై టు గివ్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అయితే చెప్తాను. జంపింగ్ టు సెక్షన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఈజీగా అర్థమైపోతుంది, నో వరీస్. జంపింగ్ టు సెక్షన్, ఇది జంపింగ్ టు సెక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ డౌన్లోడ్. ఓకే, ఫస్ట్ నేను డౌన్లోడ్ చూసిన తర్వాత జంపింగ్ టు సెక్షన్ చదువుదాం, ఎందుకంటే జంపింగ్ టు సెక్షన్ కొద్దిగా పెద్ద టాపిక్. ఓకే, సో ఇప్పుడు మీరు యాంకర్ ట్యాగ్ యూస్ చేసి ఎలాగైతే ఎక్స్టర్నల్ నావిగేషన్ ని, ఇంటర్నల్ నావిగేషన్ ని, ఒక ఈమెయిల్ క్లయింట్ యాప్ ని ఓపెన్ చేస్తున్నారు, టెలిఫోన్ కాల్ ని ఇన్షియేట్ చేస్తున్నారు, అలానే మీకు యాంకర్ ట్యాగ్ లో మీరు కొన్నిసార్లు క్లిక్ చేస్తారు. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ చూసారంటే మీరు ఇప్పుడు నోట్ జేఎస్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ నోట్ జేఎస్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది. తర్వాత మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ నోట్ జేఎస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఇనిషియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఇనిషియేట్ అయిందా. ఈ డౌన్లోడ్ ఎలా ఇనిషియేట్ అవుతుందో చెప్తారు. చూడండి, ఈ డౌన్లోడ్ ఎలా ఇనిషియేట్ అవుతుందో చెప్తాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీద మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓకే, ఇన్స్పెక్ట్ చేద్దాం. లెట్ సి హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. చూడండి, ఇక్కడ మీరు చూస్తే నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీద పెడతాను కర్సర్. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే ఇది హైలైట్ అయింది. ఏం ఎలిమెంట్ హైలైట్ అయింది? ఏ. చూడండి, దీనికి యూస్ చేసిన వాడు ఏం యూస్ చేశాడు? ఎలిమెంట్ యూస్ చేశాడు. చూడండి, ఏం ఎలిమెంట్ యూస్ చేశాడు? యాంకర్ ట్యాగ్ యూస్ చేశాడు. కనిపిస్తుందా మీకు? యాంకర్ ట్యాగ్ యూస్ చేసి ఆ యూఆర్ఎల్ ని ఇక్కడ పెట్టాడు. రోల్ అండ్ వీడియో కరెక్ట్ గా కాన్ఫిగర్ చేయలేదు, బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఇట్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఏ డౌన్లోడ్ లాగా వర్క్ చేస్తుంది. బట్ ఇది కాన్ఫిగర్ చేయాలంటే చెప్తాను. మనం ఇటువంటి డౌన్లోడ్స్ ని మనం మన వెబ్ పేజ్ హ్యాండిల్ చేయాలి అంటే, మన వెబ్ పేజ్ అనేది డౌన్లోడబుల్ అప్లికేషన్స్ కానీ, డౌన్లోడబుల్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ, లేకపోతే మీకు ఇంకా ఒక పీడిఎఫ్ ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చోట్ల పీడిఎఫ్ ఫైల్స్ వస్తాయి కదా, ఆ పీడిఎఫ్ ఫైల్స్ ని మీరు క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవ్వకుండా డౌన్లోడ్ అవుతాయి. కొన్నిసార్లు డౌన్లోడ్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూపిస్తాను. ఇఫ్ యూ గో హియర్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఇక్కడ డౌన్లోడ్ కొట్టానంటే ఈ డాక్యుమెంట్ మొత్తం, ఇప్పుడు పీడిఎఫ్ డాక్యుమెంట్ కొట్టానుకో, ఇప్పుడు మీకు డౌన్లోడ్ ఇనిషియేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారంటే ఇట్స్ నాట్ స్టార్టెడ్. ఓకే, చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అనేది ఇనిషియేట్ అయింది. ఇప్పుడు మీకు డౌన్లోడ్ అనేది ఇనిషియేట్ అయింది. చూడండి, ఇనిషియేట్ అయింది. సో యాక్చువల్లీ ఇటువంటి మనం ఇటువంటి ఎబిలిటీస్ ని మనం HTML కి ఇవ్వాలంటే మనం సింపుల్ గా ఏం యూజ్ చేయొచ్చు అంటే యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ ని పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ అవ్వకుండా డౌన్లోడ్ ఎబిలిటీస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. దానికి మనం యూజ్ చేయాల్సిన సింపుల్ అట్రిబ్యూట్ ఏంటంటే హెచ్ఆర్ఎఫ్ యాజ్ యూజువల్, మీ యొక్క డాక్యుమెంట్ లొకేషన్
దాని తర్వాత యూ నీడ్ టు గివ్ డౌన్లోడ్. ఓకే, యూ నీడ్ టు గివ్ అన్ అట్రిబ్యూట్ కాల్ డౌన్లోడ్. ఈ డౌన్లోడ్ అట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను చూపిస్తాను మీకు అది. ఇప్పుడు నేను ఇది ఫైల్ డౌన్లోడ్ చేశాను కదా, నేను ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఈ డౌన్లోడ్ అట్రిబ్యూట్ కి మీరు యాజ్ యూజువల్ మీరు ఆ ఎలిమెంట్ ఈ డౌన్లోడ్ అట్రిబ్యూట్ కి ఈ డౌన్లోడ్ అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేస్తే చాలు. ఇందులో దీనికి ఈక్వల్ టు సంథింగ్ ఇది కూడా అవసరం లేదు, బట్ దాన్ని ఎందుకు ఇస్తామో చెప్తాను. ఈ డౌన్లోడ్ అట్రిబ్యూట్ మీరు ఇచ్చారంటే చాలు, ఆ ఫైల్ ఓపెన్ అవ్వదు, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవ్వదు, కానీ డౌన్లోడ్ అవుతుంది. నేను నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఓకే, నౌ సేమ్ థింగ్ ఐ విల్ గెట్ హియర్. నేను ఇక్కడ గెట్ చేసుకుంటాను, ఫస్ట్ తీసుకొస్తాను. దాని తర్వాత నేను ఆల్రెడీ ఫైల్ డౌన్లోడ్ చేశాను కదా, దాన్ని ఇక్కడ మూవ్ చేసుకుంటాను. మరి ఫర్ ఎగ్జాంపుల్ B14 సెషన్ 9 అనుకోండి, దీన్ని నేను ఇక్కడ నా డెస్క్టాప్ మూవ్ చేస్తా ఫస్ట్. దాని తర్వాత B4 HTML ప్రాజెక్ట్ కి మూవ్ చేస్తాను. దాని తర్వాత ఇట్స్ ఎనఫ్, ఇది ఎనఫ్. ఇప్పుడు నాకు పీడిఎఫ్ ఫైల్ వచ్చేసింది. నా ఫోల్డర్ చూసారంటే మీరు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఓకే, ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఈ పీడిఎఫ్ ఫైల్ ని నేను ఇక్కడ లింక్ చేస్తా. చూడండి, ఇక్కడ లింక్ చేయాలంటే జస్ట్ లైక్ ఇట్ విల్ వర్క్ యాజ్ సంథింగ్ లైక్ నార్మల్ పీడిఎఫ్ ఫైల్. దీని తర్వాత నేను దీనికి డౌన్లోడ్ అని అట్రిబ్యూట్ ఇచ్చాను. డౌన్లోడ్ అని అట్రిబ్యూట్ ఇచ్చేసి దీనికి ఈక్వల్ టు పెట్టేసి ఇందులోపల మీరు డౌన్లోడ్ 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 ఏమని ఇవ్వచ్చు, టైటిల్. అది మీకు ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో ఆ ఫైల్ నేమ్ తో సేవ్ అవుతుంది. చూడండి, డౌన్లోడ్ B14 సెషన్ 9 డాక్. ఓకే, ఇప్పుడు నేను పెద్ద నేమ్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఓపెన్ చేసి ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తాను. ఈ ఫైల్ ని ఓపెన్ చేసి ఐ జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు సి ఇట్ విల్ డైరెక్ట్లీ డౌన్లోడ్ విత్ ద నేమ్ విచ్ హావ్ గివెన్. నేను ఏ నేమ్ అయితే డౌన్లోడ్ అట్రిబ్యూట్ ఇచ్చానో ఆ నేమ్ తో .pdf ఫైల్ ని సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక పీడిఎఫ్ ఫైల్స్ ని నాట్ ఓన్లీ ఓపెన్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వకుండా అలా డౌన్లోడ్ ఫ్లెక్సిబిలిటీ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. అది ఎలా అంటే సంథింగ్ లైక్ డౌన్లోడ్ అట్రిబ్యూట్ చేసామంటే అది నావిగేట్ అవ్వకుండా మీకు డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ విధంగా సింప్లీ ఆ పర్టికులర్ ఫైల్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత దానికి ఒక డౌన్లోడ్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేసి దానికి ఒక టైటిల్ అనేది మీరు మెన్షన్ చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, నో ప్రాబ్లం. యూ కెన్ వెన్ యూ గివ్ డౌన్లోడ్ అని ఇవ్వగానే అది ఆటోమేటిక్గా నువ్వు క్లిక్ ఇచ్చావంటే, బట్ ఇక్కడ టైటిల్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఆ టైటిల్ తో సేవ్ అవుతుంది అంతే. ఓకేనా? దట్స్ యూ వాంట్ టు ఫోకస్. అది మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మనం ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నామంటే 110% యూ వాంట్ టు అండర్స్టాండ్ ద అట్రిబ్యూట్స్. లింక్ ఎలిమెంట్ చాలా సింపుల్ అయిపోతుంది. లింక్ ఎలిమెంట్ లో చాలా సింపుల్ ఉంటుంది. యాంకర్ ఎలిమెంట్ మాత్రం నావిగేషన్ కి యూస్ చేసుకోవచ్చు, ఈమెయిల్ యాప్ ను ఓపెన్ చేయడానికి యూస్ చేయొచ్చు, ఫోన్ యాప్ యూస్ చేయడానికి ఓపెన్ చేయొచ్చు. అలానే ఒక నావిగేట్ అవ్వకుండా ఒక ఫైల్ ని డౌన్లోడ్ చేసేదానికి కూడా మనం యాంకర్ ఎలిమెంట్ యూస్ చేయొచ్చు. సో అందుకని వీఆర్ స్పెండింగ్ సమ్ టైమ్. ఓకే, ఎందుకు స్పెండ్ చేస్తున్నామంటే దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత నేను ఇప్పుడు మీకు ఇక్కడ జంపింగ్ టు సెక్షన్ అని చెప్పాను కదా. జంపింగ్ టు సెక్షన్ అని చెప్పడానికి దానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఐ వాంట్ టు ఓపెన్ ద ప్రీవియస్ బ్యాచ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. అందులో మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను దీని గురించి. ఓకే, సో నో వరీస్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ నేను మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దాన్ని యూటిలైజ్ చేసుకున్నారంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్లీ. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్. I'll take this one and I'll try to show you the demo. But you guys need to practice it. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నైస్. ఓకే, ఇక్కడ అన్ని కవర్ చేస్తున్నాను. బట్ ఐ వాంట్ టు షో యూ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నా లాంగ్ కంటెంట్ యూస్ చేస్తా. లాంగ్ కంటెంట్ యూస్ చేసినప్పుడు మీకు కొంచెం తేడా తెలుస్తుంది. ఓకే, లారమ్
ఓకే. ఇప్పుడు చూడండి, జంపింగ్ సెక్షన్ అంటే ఏం లేదు, సింపుల్, చాలా, ఇది కూడా చాలా వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన టూ థింగ్స్ ని ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్, దీన్ని ఏమంటామంటే, ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే బుక్ మార్కింగ్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటామంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, జంపింగ్ టు సెక్షన్స్. జంపింగ్ టు సెక్షన్స్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ జంపింగ్ టు సెక్షన్స్. ఓకే, jumping to sections is nothing but బుక్ మార్కింగ్, బుక్ మార్క్స్. దీని ఏమంటే అంటే హెచ్టిఎంఎల్ బుక్ మార్క్స్ అంటాం. ఈ హెచ్టిఎంఎల్ బుక్ మార్క్స్ కాన్సెప్ట్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఇప్పుడు మీరు ఫస్ట్ అక్రాస్ ద పేజ్, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేట్ అవ్వడం చూసారు. ఓకే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేట్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అదే కదా, మీకు ఏం చెప్పాను, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేట్ అవ్వడం. కానీ మీరు ఒకసారి థింక్ చేయండి, విత్ ఇన్ ద పేజ్, ఇది ఒకటే వెబ్ పేజ్ ఉంటుంది. ఆ వెబ్ పేజ్ మధ్యలోనే టాప్ కి, బాటమ్ కి, మిడిల్ కి మూవ్ అయ్యి డైరెక్ట్ గా మీరు జంప్ అవ్వాలి. అంటే నథింగ్ బట్, ఇప్పుడు టాప్ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయగానే మీరు ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, లాస్ట్ కి నావిగేట్ అయిపోవాలి. బ్యాక్ టు ఫూటర్ మీన్స్ డాక్యుమెంట్ లాస్ట్ కి నావిగేట్ అవ్వాలి. మళ్ళీ అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేయగానే టాప్ కి నావిగేట్ అవ్వాలి. అంటే బిట్వీన్ మళ్ళీ కొన్ని బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ క్లిక్ చేస్తే మిడిల్ కి రావాలి. అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఒకటే డాక్యుమెంట్ పేజ్ లో ఉంటారు, ఇంకో ఒక డాక్యుమెంట్ ఈ పేజ్ నుంచి ఆ పేజ్ కి, ఆ పేజ్ నుంచి ఈ పేజ్ కి మూవ్ అవ్వరు. సో విత్ ఇన్ ద డాక్యుమెంట్ ఒకే డాక్యుమెంట్ లో ఉంటారు. కానీ పైన సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 ఉంటే ఆటోమేటిక్ గా సెక్షన్ 1 నుంచి సెక్షన్ 4 కి జంప్ అవ్వాలని జంప్ అవ్వచ్చు. అండ్ సెక్షన్ 5 నుంచి సెక్షన్ 1 నుంచి సెక్షన్ 5 కి. నథింగ్ బట్ మీకు గుర్తు, మీరు చూస్తే కొన్ని చూస్తే గూగుల్ బుక్స్ ఓపెన్ చేస్తారు. ఇది మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. గూగుల్ బుక్స్ ఓపెన్ చేస్తే ఏదో ఒక బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. మేబీ హెచ్టిఎంఎల్, లెట్స్ సి, ఐల్ ట్రై. ఓకే, ఇది నాకు ఇప్పుడు బుక్ ఉందా, ఇక్కడ నాకు ఇక్కడ కనిపిస్తుంది బుక్ ఉందా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ ఇండెక్స్ పేజ్ ఉందా, బెటర్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఎలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది మీకు ఇండెక్స్ పేజ్, ఈ ఇండెక్స్ పేజ్, ఈ పేజ్ మీద నేను ఇక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది వెళ్ళట్లేదు. చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేశానా, ఎక్కడికి వెళ్ళింది, స్ట్రక్చర్కి వెళ్ళిందా. అలానే మీకు నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ క్లిక్ చేసి స్ట్రక్చర్ మిగిలింది. అలానే ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళామంటే, టెక్స్ట్ మీకు క్లిక్ చేసామంటే చాప్టర్ 2కి వెళ్తుంది. సో ఇప్పుడు చాప్టర్ 2 లోడ్ అవుతుంది. సో ఇది ఒకటే డాక్యుమెంట్ లో ఉన్నాం, ఒకటే డాక్యుమెంట్ లో ఉన్నాం. కానీ మనం అక్కడ లింక్స్ ప్రొవైడ్ చేసుకున్నాం. ఆ లింక్స్ ప్రొవైడ్ చేసి ఆ లింక్స్ మీద క్లిక్ చేయగానే పర్టికులర్ సెక్షన్ కి మూవ్ అవుతున్నాం. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాం. ఇదే పీడిఎఫ్ ఫైల్లో మీరు ఇక్కడ పైన చూస్తే టూ థింగ్స్ ఉన్నాయి, ఒకటి స్ట్రక్చర్ ఉంది, ఒకటి టెక్స్ట్ ఉంది. మీరు స్ట్రక్చర్ మీద క్లిక్ చేయగానే స్ట్రక్చర్కి వెళ్తున్నారు, టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే టెక్స్ట్కి వెళ్తున్నారు. అది ఎలా జరుగుతుంది, ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అది చాలా సింపుల్ థింగ్. జస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారంటే చాలు. దానికి కూడా మనం యూజ్ చేసేది ఏ ట్యాగ్, ఇలా ఫస్ట్ మీరు ఒక డాక్యుమెంట్, మీరు హెచ్టిఎంఎల్, దీన్నే మీరు హెచ్టిఎంఎల్ పేజ్ అనుకోండి. ఈ హెచ్టిఎంఎల్ పేజ్ ఏం చేస్తారు, ఫస్ట్ మీరు ఇలా ఇండెక్స్ పేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి మీరు ఏం చేస్తారంటే యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసి బుక్ మార్క్స్ క్రియేట్ చేస్తారు. బుక్ మార్క్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా ఆ పేజ్ కి జంప్ అవుతారు. దీన్ని ఏమంటామంటే విత్ ఇన్ ద డాక్యుమెంట్ స్టే అయ్యి ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి జంప్ అవడం. సో హౌ ఈ కాన్సెప్ట్ ఎలా పాసిబుల్ అవుతుందంటే బై యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ బుక్ మార్క్. ఈ బుక్ మార్క్ ఎలా వరకు చెప్తా చూడండి. సో ఫస్ట్ థింగ్ యూ వాంట్ టు అండర్స్టాండ్, navigation from one location to another within the document can be achieved by bookmarking. Bookmarking is nothing but, just remember, HTML bookmarks అంటే ఏం లేదు, ఒక్క లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి విత్ ఇన్ ద డాక్యుమెంట్ నావిగేట్ అవుతున్నాం అంటే దాన్ని బుక్ మార్కింగ్ అంటాం. సో ఫస్ట్ మీరు బుక్ మార్కింగ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ని డిఫైన్ చేయాలి. సో యాజ్ యూజువల్ నేను ఇక్కడ చేశాను, ఒక్కొక్క సెక్షన్ ని డిఫైన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఈ సెక్షన్స్ అన్నిటిని కొంచెం హెవీ, ఎక్కువ కంటెంట్ తో రాస్తున్నాను. బట్ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు క్రియేట్ ద సెక్షన్స్. ఓకే, రిమెంబర్, ఇక్కడ 3 సెక్షన్స్, సెక్షన్ 2, సెక్షన్ 3, ఇంకొక సెక్షన్ రెడ్ కలర్ సెక్షన్ ఉంది. ఓకే, రెడ్ కలర్ సెక్షన్ ఉంది. ఇప్పుడు నేను 3 విత్ ఇన్ ద డాక్యుమెంట్, ఇదే డాక్యుమెంట్ లో 3 సెక్షన్స్ ని క్రియేట్ చేశాను.
త్రీ సెక్షన్స్ క్రియేట్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారంటే ఈచ్ సెక్షన్ కి నేను ఒక యూనిక్ ఐడెంటిటీ ఇచ్చాను, ఐడి అని అట్రిబ్యూట్ ఇచ్చేసి ఒక్కో సెక్షన్ కి ఒక్కొక్క యూనిక్ ఐడెంటిటీని ప్రొవైడ్ చేశాను. సో ఇది మ్యాండేటరీ థింగ్, గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాండేటరీ థింగ్. ఖచ్చితంగా మీరు ఒక సెక్షన్ క్రియేట్ చేయాలి. ఆ సెక్షన్ నథింగ్ బట్ ఇట్ మైట్ బి సిమాంటిక్ ఎలిమెంట్ ఆర్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్ డివ్ యూస్ చేస్తున్నాను. ఈ డివ్ కి నేను ఏం చేశానంటే ఒక ఐడి హెచ్టిఎంఎల్ అని యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేశాను. నెక్స్ట్ మీకు ఐడి సిఎస్ఎస్ యూనిక్ ఐడెంటిటీ, నెక్స్ట్ ఐడి జావాస్క్రిప్ట్. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? రైట్, ఓకే. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైతుందంటే సింపుల్ గా ఇప్పుడు నేను ఒక స్మాల్ థింగ్, ఇప్పుడు మీరు ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు డాక్యుమెంట్ లోపల. నెక్స్ట్ థింగ్ ఏం చేశానంటే మీరు దీనికి బుక్ మార్క్స్ క్రియేట్ చేయాలి. బుక్ మార్క్స్ క్రియేట్ చేయడానికి నేను ఒక సింపుల్ గా ఒక యూఎల్ కంటైనర్ యూస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేస్తాను. లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేసిన తర్వాత దానికి నేను ఇక్కడ ఏమి ఇన్వాల్వ్ చేస్తున్నాను, యాంకర్ ట్యాగ్ ఇన్వాల్వ్ చేస్తున్నాను. చూడండి, యాంకర్ ట్యాగ్ లో ఉన్న హెచ్ఆర్ఎఫ్ కి నేను ఇంటర్నల్ లింకింగ్ యూస్ చేయట్లేదు, ఎక్స్టర్నల్ లింకింగ్ యూస్ చేయట్లేదు. నేను విత్ ఇన్ ద డాక్యుమెంట్ ఉన్నా కాబట్టి సింపుల్ గా ఈ ఐడిని నేను యాక్సెస్ చేయాలి. ఈ ఐడిని నేను యాక్సెస్ చేయాలంటే నేను యూస్ చేయాల్సింది ఐడి పేరు, దాని ముందర హ్యాష్. ఓకే, నేను ఐడిని యూస్ చేసుకోవాలంటే సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఐడిని యూస్ చేసుకోవాలంటే ఈ ఐడి యొక్క నేము, దానికి ముందర హ్యాష్ ఇచ్చామంటే దట్స్ ఎనఫ్, నేను ఐడిని యూస్ చేసినట్టు. ఇప్పుడు సింపుల్ గా నేను ఇక్కడ ఒక యూఎల్ కంటెంట్ క్రియేట్ చేశాను. ఈ యూఎల్ కంటెంట్ లో 3 ఎల్ ఐటమ్స్ క్రియేట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎల్ ఐటమ్ కి హెచ్టిఎంఎల్ ఒక ఎల్ ఐటమ్, సిఎస్ ఒక ఐటమ్, జావాస్క్రిప్ట్ ఒక ఐటమ్. అండ్ దీనికి ఏం ఇచ్చాను, యాంకర్ ట్యాగ్ లో హెచ్ఆర్ఎఫ్ కి ఏమి ఇచ్చాను, హ్యాష్ హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ సెక్షన్, హ్యాష్ సిఎస్ అంటే సిఎస్ఎస్ సెక్షన్, హ్యాష్ జావాస్క్రిప్ట్ అంటే జావాస్క్రిప్ట్ సెక్షన్. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, టాప్ ఆఫ్ ద పేజ్ ఉన్నాను. ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేయాలంటే ఇలా స్క్రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్క్రోల్ చేయాలి యాక్చువల్లీ. కానీ అలా కాకుండా ఇక్కడ నేను బుక్ మార్క్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్ బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. జావాస్క్రిప్ట్ క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్ ఏమైంది, జావాస్క్రిప్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాను. సో ఈ లెఫ్ట్ సైడ్ బార్ కొంచెం స్క్రాలబుల్ గా పెట్టుకున్నా అంటే స్టికీ పెట్టారంటే మీకు ఈజీగా ఉంటుంది. బట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్. ఇక్కడ మీరు క్లిక్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు సిఎస్ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఆ సెక్షన్ జంప్ అవుతుంది. మీరు ఒకటే డాక్యుమెంట్ లో ఉన్నారు కానీ డిఫరెంట్ సెక్షన్స్ కి జంప్ అవుతున్నారు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బుక్ మార్క్స్. ఈ విధంగా మనం బుక్ మార్క్స్ కాన్సెప్ట్ ని యూస్ చేసుకొని మనం విత్ ఇన్ ద డాక్యుమెంట్ డిఫరెంట్ సెక్షన్స్ కి జంప్ అవ్వచ్చు. సింపుల్ గా యూ వాంట్ టు అండర్స్టాండ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, సెక్షన్ కి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యాంకర్ ట్యాగ్స్ యూస్ చేయాలి. యాంకర్ ట్యాగ్స్ యూస్ చేసుకున్న తర్వాత హెచ్ఆర్ఎఫ్ లో హ్యాష్ ఐడి నేమ్ అదేం చేస్తుంది, పాత్ ని సెట్ చేస్తుంది. అంతే, 3 స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేయడం వల్ల మీకు ఈజీగా బుక్ మార్క్ కాన్సెప్ట్ కవర్ అయిపోయింది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇది మీకు డైరెక్ట్ గా మీకు ఇచ్చే ఈ కోడ్ మొత్తాన్ని కూడా మీకు ఈ డాక్యుమెంట్ లో పెట్టి పంపిస్తాను. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా యూ వాంట్ టు అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. నేను మొత్తం కాన్సెప్ట్ చెప్పట్లేదు, నేను జస్ట్ మీకు గ్లాన్స్ ఒకటే చెప్పాను. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ని మీరు ట్రై చేయండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సెకండ్ ఎగ్జాంపుల్, దీని కింద ఉన్న సెకండ్ ఎగ్జాంపుల్ పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నాకు ఎవరో ఒకరు రేపు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారంటే సో నేను ఇక్కడ అవుట్పుట్ చూపిస్తాను మీకు అవుట్పుట్ చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, హోమ్ ఉంది, అబౌట్ ఉంది, సర్వీస్ ఉంది, కాంటాక్ట్ ఉంది. సో ఈ కోడ్ స్టడీ చేయండి. ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది, ఈ కోడ్ లో ఏమేమి వాడున్నారో మీరు ఒకసారి స్టడీ చేయండి. మీకు ఒక రిపోర్ట్ లాగా ఒక 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 గ్లాన్స్ క్రియేట్ చేసుకోండి. సో ఈ బుక్ మార్క్ కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు ఏమేం చేస్తున్నాడు. సో ఇక్కడ బ్యాక్ టు టాప్ కొట్టాడు, ఇక్కడ బ్యాక్ టు టాప్ బటన్ కూడా ఉంది. మీకు బ్యాక్ టు టాప్ ఇలా కొట్టామంటే పైకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తున్నాడు, ఎలా వెళ్తుంది, సో అసలు ఏమేమి యూజ్ చేస్తున్నాడు, ఏ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాడు, సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏం యూజ్ చేశాడు, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేశాడు, ఎలా యూజ్ చేశాడు, సెక్షన్స్ క్రియేట్ చేయడానికి, సెక్షన్స్ కి ఏ ఐడీస్ ని క్రియేట్ చేశాడు, ఐడీస్ ని ఎలా యాక్సెస్ చేస్తున్నాడు అనేది మీరు ఒకసారి ఈ కోడ్ స్టడీ చేయండి. నేను ఇప్పుడు ఏదైతే మీకు డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తానో ఆ కోడ్ మీరు స్టడీ చేసి రేపు క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను అలా చెప్పాను. హెచ్టిఎంఎల్ లింక్స్ కి యాంకర్ ట్యాగ్స్ కి ఏం అట్రిబ్యూట్స్ ఉంటాయి, మ్యాండేటరీ అట్రిబ్యూట్ హెచ్ఆర్ఎఫ్ ఉంటుంది. టార్గెట్ అనేది ఆప్షన్ అట్రిబ్యూట్. టార్గెట్ కి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టూ థింగ్స్, సెల్ఫ్ ఒకటి, బ్లాంక్ ఒకటి. సెల్ఫ్ ఏం చేస్తుంది, అది డిఫాల్ట్ గా సేమ్ విండోలో ఓపెన్ చేస్తుంది. బ్లాంక్ ఏం చేస్తుంది అంటే
న్యూ విండోలో కానీ న్యూ ట్యాబ్లో కానీ ఓపెన్ చేస్తుంది. ఈ పేరెంట్ టు టాప్ అనేది నేను ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. దీని తర్వాత మీకు వెంటనే ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, పేరెంట్ అండ్ రిమెంబర్, మీరు సెల్ఫ్ యూస్ చేసిన, బ్లాంక్ యూస్ చేసిన, పేరెంట్ యూస్ చేసిన, టాప్ యూస్ చేసిన, బ్లాంక్ మాత్రమే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. మిగతా అన్ని కేసెస్ లో కూడా మీరు ఆ చేంజెస్ ని అబ్జర్వ్ చేయలేరు, ఎందుకంటే అది సేమ్ విండోలో ఓపెన్ అవుతుంది, కానీ నేను అది ఆ విండోలో ఓపెన్ అయ్యేది మీకు రేపు చూపిస్తాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ కాన్సెప్ట్, అది నేను రేపు చెప్తాను. ఇక్కడి వరకు అయితే ఐ బిలీవ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లింక్స్. లింక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, లింక్ ఎలిమెంట్ అంటే ఏంటి, యాంకర్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇంటర్నల్ నావిగేషన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ నావిగేషన్ అంటే ఏంటి, రిలేటివ్ యూఆర్ఎల్ అంటే ఏంటి, అబ్జల్యూట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, అండ్ ఎక్స్టర్నల్ లోడింగ్ అంటే ఏంటి, ఇంటర్నల్ లోడింగ్ అంటే ఏంటి, అసలు ఆ లోడింగ్స్ ని మనం ఎక్కడ చెక్ చేస్తాము, ఆ లింక్స్ నావిగేషన్ ని, అండ్ ఆల్సో యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ యొక్క ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఏంటి, మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏంటి, అండ్ లింక్ యాంకర్ ఎలిమెంట్ ని నావిగేషన్ కే కాకుండా ఇంకా ఏ వాటికి మనం యూస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే మాత్రం I'm already saying you some the saying you that you can personally message me. You can also tag me in group. నేను మీకు మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు డౌట్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే మీకు డౌట్స్ రావు. ఓకేనా? యూ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ఆ థింగ్స్ ఏంటంటే మీకు అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ నేను ప్రొవైడ్ చేస్తాను. నేను సిఎస్ఎస్ పార్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయను, సిఎస్ఎస్ పార్ట్ మీకు అర్థం అవ్వాలని మాత్రం నేను అనుకోను. ఈ బాడీ ఇవన్నీ కూడా నేను మీకు అర్థం అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం మీరు అబ్జర్వ్ చేయగలిగారు అంటే దట్స్ ఎనఫ్. ఓకే, లీవ్ ద స్టైల్ పార్ట్ ఒకటి వదిలేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తున్నాము, ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎలా వాడున్నారు, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎలా వాడున్నారు అనే కాన్సెప్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే దట్స్ వెరీ వెల్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. యూ జస్ట్ గో త్రూ దిస్ పర్టికులర్ ఈ టాపిక్ గురించి కంప్లీట్ గా చదవండి. చదివి రేపు గెట్ రెడీ, బీ రెడీ. సో సమ్వన్ ఎవరో ఒకరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ సిమాంటిక్ ఎలిమెంట్ వాడున్నారు, ఇక్కడ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్ వాడున్నారు, సో ఇక్కడ ఈ ఐడి వాడున్నారు. ఈ ఐడి వాడడం వల్ల నేను అది క్లిక్ చేయగలనే అది ఆ ఐడి సెక్షన్ కి జంప్ అవుతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్, ఆ టైప్ ఆఫ్ రీసెర్చ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ దాని గురించి ఈ కోడ్ గురించి రీసెర్చ్ చేయండి. మీకు ఏం డౌట్స్ క్రియేట్ అయితే ఆ డౌట్స్ ని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. టుమారో వి షల్ మీట్ ఇన్ అండర్స్టాండింగ్ నెక్స్ట్ థింగ్స్ కాల్డ్ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇంకా టేబుల్స్ ఉన్నాయి, ఫార్మ్స్ ఉన్నాయి, బిగ్ కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ అయిపోయినాయంటే ఇంకా ఈ విజువల్ కంటెంట్ లో స్మాల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. విజువల్ కంటెంట్ కానీ కంప్లీట్ అయిపోయిందంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ హెచ్టిఎంఎల్. ఓకే, దెన్ వెంటనే నేను సిఎస్ఎస్ స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్ స్టార్ట్ చేసి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ని కంబైన్ గా చదివిన తర్వాత విల్ డూ వన్ ప్రాజెక్ట్, మనం ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ని ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టే బ్యాక్. ఏం డౌట్స్ లేకపోతే మాత్రం వి షల్ మీట్ ఇన్ టుమారో సెషన్. ఓకే, ఎనీ డౌట్స్? ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్స్? లేదు ఏమైనా స్ట్రగుల్ అవుతున్నారా, లేకపోతే స్పీడ్ ఏమైనా పెంచాలా, లేకపోతే స్పీడ్ తగ్గించాలా? యా, ఫైన్. ఓకే, మీట్ యూ ఆన్ టుమారో సెషన్. యా, ఎనీ డౌట్? అంటే ఒకసారి బుక్ మార్క్ ఒకసారి చెప్తారా? ఓకే, బుక్ మార్క్. ఓకే, సో బుక్ మార్క్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఇక్కడ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బుక్స్ అని, ఇది ఒక పీడిఎఫ్ ఫైల్. ఓకే, ఇదొక పీడిఎఫ్ ఫైల్. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు పెట్టింది ఒక పీడిఎఫ్ ఫైల్. ఈ ఫైల్ ఏంటంటే, మనకి పీడిఎఫ్ ఫైల్స్ ఎప్పుడు కూడా మనకి స్టార్టింగ్ లో ఇండెక్స్ ఉంటుంది కదా, ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే, దీన్ని ఇండెక్స్ అంటాం. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6, చాప్టర్ 10, 11, 12, ఇక్కడ 19 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ 18th చాప్టర్ కి వెళ్ళాలి. ఈ పేజ్ లో మీరు ఉన్నారు, 18th చాప్టర్ కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? 450 పేజెస్ ని స్క్రాల్ చేయాలి. అంటే ఈ చాప్టర్ 18 అనేది ఎక్కడ ఉందంటే 452 ఫైల్లో, 452 పేజ్ లో ఉంది. సో మీరు ఇక్కడ ఈ ప్రాసెస్ అండ్ డిజైన్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? ఆల్ యూనిట్ టు డూ సంథింగ్, ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది సంథింగ్ హార్డ్ పార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు నావిగేటింగ్. అంటే విత్ ఇన్ ద డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ లో మీకు సమ్ 1000 పేజెస్ ఉన్నాయంటే ఆ పేజెస్ లో నావిగేట్ అవ్వాలంటే మీకు చాలా హార్డ్ టాస్క్ అది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే బుక్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాం.
బుక్ మార్కింగ్ అంటే ఏం లేదు, ఇలాగ మీకు చాప్టర్ 1 చాప్టర్ 2 కనిపిస్తుందా, ఈ చాప్టర్ 1 చాప్టర్ 2 మాత్రం మనకి బ్లూ కలర్ లో హైలైట్ అయింది. ఎందుకంటే దీనికి వాడు ఏం యూజ్ చేశాడంటే యాంకర్ ఎలిమెంట్ యూజ్ చేసి బుక్ మార్క్ క్రియేట్ చేసినాడు. బుక్ మార్క్ క్రియేట్ చేయడం అంటే నథింగ్ బట్, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను అండి, టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను, చాప్టర్ 2 మీద క్లిక్ చేస్తున్నాను. చాప్టర్ 2 మీద క్లిక్ చేస్తే నేను డైరెక్ట్ గా ఐఎమ్ గోయింగ్ టు చాప్టర్ టూ పేజ్కి వెళ్తున్నాను. చూడండి, చాప్టర్ 2 పేజ్కి వెళ్ళిపోయాను. అంటే ఐ స్క్రోల్డ్ అప్ టు, ఇప్పుడు నేను ఎన్నో పేజ్లో ఉన్నాను, దగ్గర దగ్గర చెప్పాలంటే ఐ మీన్ సమ్ 20 పేజ్ 40లో ఉన్నా. చూడండి, పేజ్ 40లో ఉన్నాను. ఎలా జంప్ అయ్యాను ఇక్కడ నుంచి, నేను సెకండ్ పేజ్ నుంచి డైరెక్ట్ గా నేను 40 పేజ్కి జంప్ అయ్యాను, బికాస్ ఆఫ్ కాన్సెప్ట్ కాల్డ్ బుక్ మార్క్స్. సో బుక్ మార్క్స్ అనే కాన్సెప్ట్ ని వల్ల మనం అంత దూరం ఆ పేజ్ కి డైరెక్ట్ గా సెకండ్ పేజ్ నుంచి 40 పేజ్కి జంప్ అయ్యాను. సో ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మీరు ఏదైతే కాన్సెప్ట్ చూస్తున్నారో, ఒకే డాక్యుమెంట్ లో మీరు సమ్ లార్జ్ సెక్షన్స్ ఉన్నాయనుకో, సమ్ సెక్షన్స్ ఆఫ్ 20 సెక్షన్స్ ఉన్నాయి, 20 సెక్షన్స్ విత్ 500 పేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని స్క్రాల్ చేసి ఆ సెక్షన్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు ఈ ఫైల్లో. సేమ్ థింగ్ మనకి వెబ్సైట్స్ లో కూడా ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఈ వెబ్సైట్స్ లో కూడా మీకు కాన్సెప్ట్ ప్రకారం సమ్ హెవీ పేజ్ ఉన్నాయంటే, హెవీ పేజ్ అంటే సమ్ లార్జ్ కంటెంట్, సమ్ థౌజండ్ సెక్షన్స్ ఉన్నాయి మీ ఒకే హెచ్టిఎంఎల్ పేజ్ లో 20 సెక్షన్స్ ఉన్నాయి. అది చాలా ఎక్కువ స్క్రోలింగ్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ బ్లూ సెక్షన్కి వెళ్ళాలి, గ్రీన్ సెక్షన్కి వెళ్ళాలి, ఇదంతా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే. సపోజ్ థింక్ ఆఫ్ 20 సెక్షన్స్ ఉన్నాయి, అప్పుడు మీరు ఎంతసేపు స్క్రోల్ చేయాలి, చాలా ఎక్కువసేపు స్క్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎలాగైతే మీకు ఇక్కడ ఎలాగైతే మనకి ఫీజబిలిటీ ఉందో, అదే ఫీజబిలిటీని హెచ్టిఎంఎల్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్టిఎంఎల్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారంటే, మనకి హెచ్టిఎంఎల్ బుక్ మార్క్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెచ్టిఎంఎల్ బుక్ మార్క్స్ ని యూటిలైజ్ చేసుకొని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ యాజ్ యూజువల్ యూ వాంట్ టు క్రియేట్ ఎ సెక్షన్. ఇప్పుడు వీడు ఎలాగైతే ఈ బుక్ లో సెక్షన్ టెక్స్ట్ కి ఒక చాప్టర్ 2 కి ఒక సెక్షన్ క్రియేట్ చేసుకున్నాడో, చాప్టర్ 1 కి ఒక సెక్షన్ క్రియేట్ చేశాడు, చాప్టర్ 3 కి ఒక సెక్షన్ క్రియేట్ చేసి దానికి పేజ్ నెంబర్స్ ఇచ్చాడు, 12, 40, 62. అలా ఇక్కడ 20 సెక్షన్స్ ఉన్నాయి. అలా మీరు 20 సెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 20 సెక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, సంథింగ్ లైక్ యూ కెన్ యూస్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి యూ వాంట్ టు డిఫైన్ ఒక యూనిక్ ఐడెంటిటీ డిఫైన్ చేయాలి. నేను అలా చెప్పాను మీకు, మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది, ఐడి అట్రిబ్యూట్ యూస్ చేసి ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేయొచ్చు అని. అంటే యూనిక్ ఐడెంటిటీ అంటే ఈ సెక్షన్ కి ఇప్పుడు ఐడెంటిటీ ఎవరు, అడ్రస్ ఎవరు, హెచ్టిఎంఎల్. ఈ సెక్షన్ కి అడ్రస్ ఎవరు, సిఎస్ఎస్. అండ్ ఆల్సో ఈ సెక్షన్ కి ఐడెంటిటీ ఎవరు, జేఎస్. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్ గా నేనేం చెప్తున్నానంటే, ఇది ఒక సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అంటే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. చాప్టర్ 1 కన్నా ఐడెంటిటీ వచ్చి హెచ్టిఎంఎల్, చాప్టర్ 2 కున్న ఐడెంటిటీ వచ్చి సిఎస్ఎస్, చాప్టర్ 3 కున్న జేఎస్. దాని తర్వాత ఇప్పుడు మీరు సెక్షన్స్ ని క్రియేట్ చేశారు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఇవన్నీ సెక్షన్స్, ఇవన్నీ కూడా సెక్షన్స్, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ సెక్షన్స్. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఇలా స్క్రోల్ చేయకుండా, ఎనీ డౌట్స్ లేవు కదా, ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఇలా వెళ్ళకుండా నేను ఏం చేస్తానంటే, నేను బుక్ మీరు ఎలాగైతే ఇక్కడ చూస్తున్నారో, ఇక్కడ ఇండెక్స్ పేజ్ చూస్తున్నారు కదా, ఇలా ఇండెక్స్ పేజ్ చూస్తారు కదా, ఇలానే నేను ఇక్కడ ఏం చేశానంటే, మీకు లెఫ్ట్ సైడ్ బార్ లో ఇండెక్సింగ్ కోసం నేను ప్రిపేర్ చేసిన హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అని. అది ఎలా ప్రిపేర్ చేశానంటే, సింపుల్ గా if you go here and see, first we used anchor tag to create a bookmark. So first sections create చేసినాం, తర్వాత యాంకర్ ట్యాగ్ ని క్రియేట్ చేసి బుక్ మార్క్ క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాము, సో లిస్ట్ ఐటమ్, యాజ్ యూజువల్ లిస్ట్ ఐటమ్, దానిలో మనం ఫోకస్ చేయాల్సింది యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ లో హెచ్ఆర్ఎఫ్ కి మనం ఏం చేస్తున్నామంటే, ఈ సెక్షన్ యొక్క అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సెక్షన్ యొక్క అడ్రస్ ని ఎలా ప్రొవైడ్ చేస్తామంటే, ఇది ఒక ఐడి కదా, నేను ఐడి ఆల్రెడీ మీకు చెప్పాను, క్లాస్ ఐడి అట్రిబ్యూట్ ద్వారా ఒక యూనిక్ ఐడెంటిటీ ప్రొవైడ్ చేసినాం. సో ఈ ఐడెంటిటీని నేను యాక్సెస్ చేస్తున్నాను. ఎలా యాక్సెస్ చేస్తున్నాను, హ్యాష్ అని యాక్సెస్ చేస్తున్నాను. హ్యాష్ ఈ ఐడి యొక్క నేమ్, హ్యాష్ ఈ ఐడి యొక్క నేమ్. ఇప్పుడు ఇది ఒక యాంకర్ ట్యాగ్ కదా, యాంకర్ ట్యాగ్ అంటే ఏం చేస్తుంది, నావిగేట్ చేసినప్పుడు దాని బిహేవియర్ ఏంటి, హెచ్ఆర్ఎఫ్ లో మీరు అది ఏదైతే మీరు యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తారో ఆ యూఆర్ఎల్ కి నావిగేట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యూఆర్ఎల్ బదులు ఒక సెక్షన్ యొక్క ఐడెంటిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. అదేం చేస్తుంది అంటే, విత్ ఇన్ ద డాక్యుమెంట్ ఆ సెక్షన్ కి జంప్ అవుతుంది అంతే, ఆ సెక్షన్ నావిగేట్ అవ్వకుండా జంప్ అవుతుంది. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ కొట్టానంటే, ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ జస్ట్ గో టు దట్ సెక్షన్, ఆ సెక్షన్ కి వెళ్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ లో కూడా చూడొచ్చు, హ్యాష్ జావా స్క్రిప్ట్ అంటే ఆ ఐడి సెక్షన్ ని మనం యాక్సెస్ చేస్తున్నాం. ఇదంతా కూడా విత్ ఇన్ ద డాక్యుమెంట్.
నేను కాన్సెప్ట్ ఏంటంటే ఎలాగైతే మనకి పీడిఎఫ్ లో ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని జంప్ అవుతున్నామో అలా హెచ్టిఎంఎల్ కూడా చేయగలదు. హెచ్టిఎంఎల్ ఏ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటుంది అంటే బుక్ మార్క్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకుంటుంది. సో బుక్ మార్క్ క్రియేట్ చేయాలంటే మీరు 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు సెక్షన్ క్రియేట్ చేయాలి. సెక్షన్ కి ఒక యూనిక్ ఐడెంటిటీ ప్రొవైడ్ చేసుకోవాలి. తర్వాత యాంకర్ ట్యాగ్ యూస్ చేసి ఆ ఐడెంటిటీని హెచ్ఆర్ఎఫ్ కి ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేయాలి? హ్యాష్ ఐడెంటిటీ నేమ్ ని ప్రొవైడ్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ సెక్షన్ కి జంప్ అయిపోతాం. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బుక్ మార్క్. ఓకే, హెచ్టిఎంఎల్ బుక్ మార్క్ కాన్సెప్ట్ అదే. నెక్స్ట్ నేను ఏమడిగానంటే మిమ్మల్ని ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ని అనాలిసిస్ చేసి జస్ట్ ఒక స్మాల్ రిపోర్ట్ ఇట్ సెన్స్ దట్ వాట్ ఆల్ ద థింగ్స్ దే హ్యావ్ యూస్డ్ ఆ సెకండ్ కోడ్ లో, అంటే ఇప్పుడు ఈ కోడ్ చూసాను, ఈ కోడ్ లో ఏవైతే యూస్ చేసినారో అవన్నీ జస్ట్ నాకు ఒక రిపోర్ట్ లాగా, జస్ట్ లైక్ రిపోర్ట్ అంటే యూ వాంట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి దాన్ని అండర్స్టాండ్ చేసుకోనికి. సో మీరు ఏమైనా ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారంటే అప్పుడు మనం దాన్ని అక్కడే రైట్ అవే డిస్కస్ చేద్దాం. ఓకేనా? దట్స్ ఆల్ ద కాన్సెప్ట్ ఆఫ్ బుక్ మార్క్స్ యొక్క కాన్సెప్ట్ అంతే. ఓకే, అర్థమైందా? ఎస్ అన్న, అర్థమైంది. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. యా, ఫైన్. ఓకే, ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ చేసుకొని ట్రై చేయండి. సో ఇది ఒకసారి మీరు వాట్ యూ వాంట్ డూ అంటే జస్ట్ ఈ సెకండ్ ఎగ్జామ్ మాత్రం జస్ట్ మీ రీసెర్చ్ ఆ ఎలిమెంట్స్ ఒకసారి చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది దాంట్లో. సిమాంటిక్ ఎలిమెంట్స్, నాన్ సిమాంటిక్ అన్ని కాంబినేషన్ వాడున్నాం. సో దట్స్ వై డోంట్ టచ్ సిఎస్ఎస్ పార్ట్ టచ్ చేయకుండా మిగతాదంతా కూడా అనాలిసిస్ చేసి జస్ట్ ఒక గ్లాన్స్ ని ఒక థింగ్ ని అర్థం చేసుకోండి. ఓకేనా? సో టుమారో వి షల్ మీట్. ఐ షిల్ ప్రొవైడ్ ఈ డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రేపు యాజ్ యూజువల్ టైమింగ్ లో మీట్ అవుదాం. సో టుమారో ఐ ట్రై టు కంప్లీట్ ఫ్రేమ్స్, టేబుల్స్ ని కంప్లీట్ చేస్తాను. సో దాని తర్వాత ఇంకొక కొంచెం ఎక్స్టెన్సివ్ కాన్సెప్ట్ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, విజువల్ కంటెంట్. సో ప్రాబబ్లీ బై దిస్ వీకెండ్ వీ విల్ ఎండ్ హెచ్టిఎంఎల్. ఓకే, దట్స్ ఆల్ గైస్. మీట్ యూ ఇన్ టుమారో సెషన్. బై బై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.